ఓకే. ఓకే. సో మనం జాయిన్ కాంపోనెంట్ గురించి డిస్కస్ చేసుకున్నాము. తర్వాత జాయిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నార్మలైజ్ కాంపోనెంట్. ఓకే, మీకు నార్మలైజ్ కాంపోనెంట్ గురించి చెప్పలేదు కదా? నార్మలైజ్ అంటే చెప్పారు కదా, 1 to many అదే కదండి. అవునవును మ్యాథ్స్ నెక్స్ట్ అవును అవునవును 1 to many, నెక్స్ట్ దీని తర్వాత మ్యాథ్స్ స్కోర్ చెప్పారు. మ్యాథ్స్ స్కోర్ ఇవన్నీ జాయిన్లో వస్తున్నాయి. 1 సెకండ్. నార్మలైజ్ మొత్తం చెప్పానా? నార్మలైజ్ కాంపోనెంట్ గురించి మీకు మొత్తం చెప్పలేదు, జస్ట్ బేసిక్ చెప్పారు. ఓకే ఓకే. ఇంకోటి శ్రీనివాస్ గారండి, అయిపోయిందండి. మీకు నార్మలైజ్ కాంపోనెంట్ గురించి చెప్పాను నేను. సెషన్ 20 నార్మలైజ్ అంతతో అదే అంతేండి అది. అంతతో ట్రాన్స్ఫార్మ్ కాంపోనెంట్స్ అయిపోయినాయి మీకు జనరల్గా. ఒకసారి ఓకే. చూస్తా, ఓకే, ఒక్క నిమిషం మీకు మీరు చెప్పే వీడియోస్ అన్ని మీరు రికార్డ్ చేసుకున్నారా బ్రో ఇవన్నీ? రికార్డ్ అవుతాయి నాకు ఆటోమేటిక్గా. నేను పంపిస్తున్నాను కదా మీకు. అవునా? ఓకే, ఒక పని చేస్తారా బ్రో, మీరు ఇదంతా అయినాక నేను ఒక ఫోల్డర్లో ఈమెయిల్లో పెట్టుకున్నాను, ఇదంతా అయిపోయినాక నాకు అన్ని కలిపి ఒక ఈమెయిల్లో పంపిస్తారా బ్రో? పంపిస్తాను లింక్స్ అనమాట, అంటే వీడియోస్ కాదు. నేను ఎవరైనా హార్డ్ డిస్క్ చేస్తే నేను హార్డ్ డిస్క్ పంపించగలుగుతాను వాళ్ళకి. లేకుంటే లింక్స్ ఉంటాయి, నా దగ్గర లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ పంపించేస్తే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు బ్రో, లేకపోతే నాది గూగుల్ డ్రైవ్ ఇస్తాను, గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేయగలుగుతారా? మీరు అట్లీస్ట్ షేర్ చేసినా చాలు, నేను తీసుకుంటా. ఓకే ఓకే ఫైన్, సరే అయితే. మీకు నార్మల్గా చెప్పానండి, నాకు యాక్చువల్గా నిన్న 1 డే గ్యాప్ వచ్చింది కదా, సో అందుకని కన్ఫ్యూజ్ అయ్యాను. సో మీకు మొత్తం 20 సెషన్స్ అయిపోయినాయి ఇప్పటికి. ఓకే, ఇక్కడ ఇలా మొత్తం పెట్టుకున్నాను అనమాట క్లియర్గా. అలోక్ బ్యాచ్ అని చెప్పి ఇట్లా ఒక్కొక్కరికి ఎవరైతే బ్యాచ్ ఉంటారో వాళ్ళకి సపరేట్గా పెట్టుకుంటాను ఫోల్డర్లు. సో మీకు ట్రాన్స్ఫార్మ్ కాంపోనెంట్స్ వరకు అయిపోయింది. ప్లస్ మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఒక 2-3 చెప్పాను నార్మలైజ్ కాంపోనెంట్లో కూడా మీకు. ఇప్పుడు నెక్స్ట్ నార్మలైజ్ అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫార్మ్ కాంపోనెంట్స్ వరకు ఇంతవరకు అయిపోయినాయి. నెక్స్ట్ మీకు డీపార్టిషన్ కాంపోనెంట్స్. ఈ డీపార్టిషన్ కాంపోనెంట్స్ అయిపోయిన తర్వాత పార్టిషన్ కాంపోనెంట్స్ చెప్తాను. పార్టిషన్ అయిపోగానే మీకు నెక్స్ట్ డేటాబేస్ కాంపోనెంట్స్ ఇవి ఉంటుంది. నేను ఈ లోపల ఒరాకిల్ ఇన్స్టాల్ చేస్తాను. దీంట్లో ఇన్స్టాల్ చేసి డేటాబేస్ కనెక్షన్ సెట్టింగ్స్ ఇవన్నీ రెడీ పెట్టుకుంటాను. తర్వాత డేటాబేస్ కాంపోనెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం మనం. ఓకే ఓకే, మీరు ఈ ట్రాన్స్ఫార్మ్ కాంపోనెంట్స్ కూడా ఒకసారి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. నేను కాంపోనెంట్స్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు వాళ్ళకి ప్రీవియస్ బ్యాచ్లో కూడా చెప్తున్నాను ఆల్రెడీ. అమ్మాయి సుధాకి, ఉదయ్ వాళ్ళకి సినారీస్ మొత్తం ఒక 20 to 50 సినారీస్ మొత్తం ఒక మ్యాక్సిమం ఒక 20 to 50 వరకు ఎన్ని సినారీస్ ఉంటే అన్ని వరకు కవర్ చేద్దాం మొత్తం అన్ని కాంపోనెంట్స్ మీద మొత్తం. దానికి మేము ఇక్కడ ప్రాజెక్ట్ చేస్తున్నాం కదా, ఇంకా అది రియల్ టైమ్ సినారియో, ఐ మీన్ అది ప్రాక్టీస్ అవుతుంది బ్రో. అవునవును, కొన్ని వేరే ఫార్మాట్స్ కూడా వాడాం మేము. అదేంటి రీడిఫైన్, ఒకటి రీడిఫైన్ అని ఒకటి వాడాము, ఇంకోటి టోకెన్ లుక్అప్ అది వాడుతున్నాము. ఓకే ఓకే. లుకప్ ఫైల్ చెప్పాలి మీకు, లుకప్ ఫైల్ చెప్పాలి. ఈ కాంపోనెంట్స్ చెప్పేటప్పుడు లుకప్ ఫైల్ గురించి కూడా చెప్తాను. లుకప్ ఫైల్ అనేది కూడా ఒక కాంపోనెంటే కదా, నథింగ్ బట్. సో దీని గురించి కూడా ఇది ఒక పెద్ద కాన్సెప్ట్ కాబట్టి ఇది కూడా చెప్తాను నేను. సో నెక్స్ట్ జనరేట్ హెడర్, మళ్ళీ జనరేట్ ట్రైలర్, ఆ కాంపోనెంట్స్ కూడా ఉన్నాయి కదండి. జనరేట్ హెడర్ ట్రైలర్ ఇవే లేవండి. జనరేట్ హెడర్ ఏ కాంపోనెంట్ వాడండి? హెడర్ కాంపోనెంట్ అంట బ్రో అది ఏదో. 1 సెకండ్. ఏంటి కాంపోనెంట్ నేమ్ ఏంటి? హెడర్ హెడర్ అంటే ఏ వర్షన్ నుంచి వచ్చింది? 3.2లోనా? అవును బ్రో, నా 3. నేను షేర్ చేస్తానులే, అప్పుడు మనం చూసుకోవచ్చు అది. ఓకే, నేను ఇంతవరకు వెళ్ళలేదండి నిజం, ఫ్రాంక్గా చెప్తున్నాను ఆ కాంపోనెంట్. సో ఒకసారి చూద్దాం. అది చూడాలా, చూద్దాం బ్రో. అవి యాక్చువల్గా పైన అలా రాస్తారు నేమ్స్ అంతే, లేబుల్స్. యాక్చువల్ అది కాంపోనెంటే. లేబుల్స్ ఇక్కడ రాసి ఉంటారు, మేబీ ఇట్లా సింపుల్గా మార్చి ఉంటారు, జనరేట్ అని చెప్పి అన్నట్టు. నాకు తెలిసి అది రీడిఫైన్, రీఫార్మేట్, ఇంకొక కాంపోనెంట్ ఉంది కదా బ్రో, రీడిఫైన్ ఏదో అంటారు, ఏంటది? రీడిఫైన్ ఫార్మాట్ కాంపోనెంట్ ఉంది, అది చెప్తాను మిస్. ఇప్పుడు ఆ కాంపోనెంట్ గురించి చెప్తాను మీకు, జనరేట్ రీడిఫైన్ ఫార్మాట్ కాంపోనెంట్ గురించి. అది చెప్పండి బ్రో. ఓకే, సో ఇప్పుడు డీపార్టిషన్ కాంపోనెంట్స్ 1 by 1 చూద్దాం మనం. ఓకే, ఇక్కడ ఆల్రెడీ చెప్పాను మీ బ్యాచ్ వాళ్ళకి, అంటే వాళ్ళు మీకు, ఐ మీన్ ఆ పాత బ్యాచ్ వాళ్ళు మీకంటే ఒక 1 క్లాస్ ముందున్నారు. అంటే ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయిందంటే వాళ్ళతో ఈక్వల్ అవుతారు అనమాట.
డీ పార్టిషన్ ఒకటి చెప్పేసాను వాళ్ళకి. సో ఇప్పుడు 1 by 1 చూద్దాం. దీంట్లో డీ పార్టిషన్ కాంపోనెంట్స్లో మనకు ఉండే కాంపోనెంట్స్ 4 కాంపోనెంట్స్. 4 కాంపోనెంట్స్ కన్కాటినేట్, గ్యాదరు, ఇంటర్లీవ్, మెర్జ్. ఈ 4లో మనం ఎక్కువ వాడేది కన్కాటినేట్, గ్యాదరు. సో ఇప్పుడు ఈ డీ పార్టిషన్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే కాంపోనెంట్ అంటే గ్యాదర్ కాంపోనెంట్, బాగా పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో వీటిలో 2 కాంపోనెంట్స్ యూజ్ చేసే కాంపోనెంట్ అంటే కన్కాటినేట్, గ్యాదర్. సో ఇవి చాలా తక్కువ వాడతారు, ఓన్లీ 1 or 2%. ఈ కాంపోనెంట్ ఎక్కువ వాడరు. ఉండే 4 కాంపోనెంట్లు వాటిలో 2 ఎక్కువ వాడతారు. సో 1 by 1 మనం చూద్దాము. ఓకే, చూడండి డీ పార్టిషన్. డీ పార్టిషన్ అంటే లైక్ ఏ మెనీ టు వన్, సేమ్ లైక్ ఏ ఐ మీన్ ఈ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే 1 to many ఒకటి, మెనీ టు 1, ఈ 2 కాన్సెప్ట్స్. అంటే నాకు ఇన్పుట్ నుంచి మెనీ అవుట్పుట్ 2 or more ఇన్పుట్ ఫైల్స్ వస్తున్నాయి. ఓకే, మల్టిపుల్ ఇన్పుట్స్ వస్తున్నాయి, వాటన్నిటి మెర్జ్ చేసి ఒకే అవుట్పుట్ కావాలి నాకు. ఓకే, ఇది డీ పార్టిషన్ అంటారు. పార్టిషన్ అంటే నాకు ఇన్పుట్ నుంచి ఒకటే వస్తుంది, మెనీ అవుట్పుట్ ఫైల్స్ కావాలి, అవుట్పుట్ ఫైల్స్ ఎక్కువ ఉండాలి. ఓకే, ఇది పార్టిషన్. ఇది స్ప్లిట్టింగ్ అంటారు, డేటాను స్ప్లిట్ చేయడం అంటుందండి. ఈ కాన్సెప్ట్ నెక్స్ట్ పార్టిషన్ చెప్తాను. డీ పార్టిషన్ అయిపోయిన తర్వాత మెనీ టు 1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర డేటా ఎలా ఉంది, ఇన్ 0. ఓకే, ఇన్ 0లో 1 2 3 ఇలా ఉంది డేటా. ఇన్ 1లో 4 5 6, ఇన్ 2లో 7 8 9. సో డేటా ఎలా ఉన్నాయి, మనకి ఇలా డేటా వస్తుంది. సో మొత్తం 3 ఇన్పుట్స్ వస్తున్నాయి, ఇదొక ఇన్పుట్, ఇదొక ఇన్పుట్, 3 ఇన్పుట్ ఫైల్స్ వస్తున్నాయి. ఇన్పుట్ ఫైల్లో నాకు డేటా ఎలా ఉంది 1 2 3 4 5 6 అని చెప్పి. ఎప్పుడైతే నేను కన్కాటినేట్ కాంపోనెంట్కి 3 ఫ్లోస్ మనం అటాచ్ చేసినప్పుడు కన్కాటినేట్ కాంపోనెంట్కి యాజ్ ఇట్ ఈజ్ డేటా ఏదైతే ఉందో ఆ 3 మెర్జ్ చేసి అవుట్పుట్ ఇచ్చేస్తుంది. అంటే మొత్తం అవుట్పుట్కి 9 రికార్డ్స్ 1 2 3 ఇలా 1 by 1 ఇచ్చేస్తుంది. మనం కలెక్ట్ చేసే ఫ్లోని బట్టి ఉంటుంది అనమాట అది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ ఫ్లోని కనెక్ట్ చేసావు అనుకోండి ఫస్ట్, అప్పుడు అక్కడి నుంచి కనెక్ట్ చేస్తుంది. సో మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా మనం ఇచ్చిన ఫ్లోని 3 ఫ్లోని కనెక్ట్ చేసి ఒకటే అవుట్పుట్కి చేస్తుంది. సో ఈ కన్కాటినేట్ కాంపోనెంట్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇది ఇన్పుట్ ఫైల్ 1, ఇది 2, ఇది 3 ఫైల్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఆర్డర్ అని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోర్ట్ ఏదైతే ఉందో కదా, ఇక్కడ మీకు బాణం కనిపిస్తుంది కదా. సో ఇది స్ట్రీమింగ్ డేటా అంటారండి. డేటా స్ట్రీమింగ్ అంటే ఇక్కడ నుంచి డేటా స్ట్రీమ్ అవుతుందని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ ఈ ప్లేస్లో ఉన్నా కానీ, ఇక్కడ చూడండి ఫైల్ ఈ ప్లేస్లో ఉన్నా కానీ నువ్వు ఒకవేళ ఆర్డర్ ఇలా ఇచ్చావు అనుకోండి, అప్పుడు ఎలా కనెక్ట్ అవుతుంది, ఇది లాస్ట్గా కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, తర్వాత ఇది. ఎందుకంటే నువ్వు ఆర్డర్ ఇక్కడ ఇచ్చావు, కింద ఇచ్చావు, నీకు ఎక్కడైతే స్ట్రీమింగ్ జరుగుతుందో అది దాని ప్రకారం ఆర్డర్ ఇస్తుంది మన డేటాని. ఓకే, అది మనం కరెక్ట్గా ఇవ్వాలి. సో నేను ఎందుకని కరెక్ట్గా సేమ్ పొజిషన్లో ఇస్తున్నాను 1 2 3. ఓకే, ఇప్పుడు దీంట్లో ఉండే రికార్డులు, తర్వాత దీంట్లో ఉండే రికార్డులు, దీంట్లో ఉండే రికార్డులు యాజ్ టీజ్ వచ్చేస్తున్నాయి అవుట్పుట్కి. ఓకే, రన్ చేస్తున్నాను. ఓకే, సో నాకు ఇన్పుట్ నుంచి ఫస్ట్ అవి 5 రికార్డ్స్ వచ్చాయి, తర్వాత 8, తర్వాత 9. సో 5 + 8 13 + 9 22. సో 22 రికార్డ్స్ కామను. నీకు ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. మూడింటిని కనెక్ట్ చేస్తే మనకు వచ్చే రికార్డ్స్ 22. కానీ ఏ ఆర్డర్ వచ్చిందని ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ ఫైల్లో ఉన్న రికార్డ్స్, తర్వాత ఈ రికార్డ్స్, తర్వాత ఈ రికార్డ్స్ ఇలా వస్తాయి. ఒకసారి మనం ఇన్పుట్ చెక్ చేద్దాం. ఇది 1, నా దగ్గర ఒకటే ఫీల్డ్ ఉంది. ఇంకొకటి ఇక్కడ మనం రిమైండ్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మూడింటికి ఇన్పుట్ ఫైల్స్కి 3 ఇన్పుట్ ఫైల్స్కి మెటా డేటా సేమ్ ఉండాలి. ఇది మాత్రం కంపల్సరీ. ఇది సెకండ్ ఫైలు, ఇది థర్డ్ ఫైలు. ఓకే, మెటా డేటా అంటే డిఎంఎల్. దీంట్లో ఏ డిఎంఎల్ ఉందో దీంట్లో కూడా అదే డిఎంఎల్ ఉండాలి. మూడింట్లో సేమ్ డిఎంఎల్ ఉండాలి. డిఎంఎల్ ఈక్వల్ అయితేనే నీకు కన్కాటినేట్ చేస్తుంది, అదర్వైజ్ ఎర్రర్ త్రో చేస్తుంది. ఇప్పుడు ఒక ఫీల్డ్ ఉంది, ఒకవేళ నాకు 4 ఫీల్డ్స్ ఉన్నాయి అనుకోండి, ఈ ఫైల్లో 4 ఫీల్డ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 4 ఫీల్డ్స్ ఉండాలి, ఇక్కడ కూడా 4 ఫీల్డ్స్ ఉండాలి. అంటే నీ కాలమ్స్ అనేది సేమ్ ఉండాలి. రికార్డ్స్ ఎన్నైనా ఉన్నాయి, మన ప్రాబ్లం కాదు. మెటా డేటా డిఎంఎల్ అనేది సేమ్ ఉండాలి.
అప్పుడే కన్కనేట్ చేస్తుంది. సో ఈ 5 రికార్డ్స్, 8 రికార్డ్స్, 9 రికార్డ్స్ మొత్తం కలిపి 22 రికార్డ్స్ నీకు అవుట్పుట్కు ఇచ్చేస్తాయి సేమ్ ఆర్డర్లో, ఇదే ఆర్డర్లో. సో జనరల్గా ఈ కాంపోనెంట్ మనకు ఎందుకు వాడతాం రియల్ టేబుల్ అంటే, 1 సెకండ్. ఓకే, ఇప్పుడు చూడండి ఆర్డర్ చూడండి. సో సేమ్ ఆర్డర్ వచ్చిందా, 4, 6, 7, 3, 5, అలాగే 1, 3, 2, ఈ 5 వరకు 13 రికార్డ్స్, తర్వాత ఈ 5 ఇలా 1 by 1 కన్కనేట్ చేస్తుంది. ఇది డేటా. సో రియల్ టైంలో మనం ఈ కాంపోనెంట్ని మనం ఎందుకు వాడతాం, ఎప్పుడు వాడతామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ డేటా, ఓకే ఓకే. సో దీనికంటే ముందు గ్యాదర్ కాంపోనెంట్ గురించి కూడా చెప్తాను, తర్వాత నేను ఈ రెండింటి కంపేర్ చేస్తాను. సో గ్యాదర్ కాంపోనెంట్, ఈ గ్యాదర్ కాంపోనెంట్ ఏం చేస్తుందంటే రెండు సిమిలరే. ఓకే, రెండు సిమిలరే. ఇదేంటంటే గ్యాదర్ కాంపోనెంట్ ఆర్బిటరీగా డేటా ఇచ్చేస్తుంది ర్యాండమ్గా, అంటే ఒక సిరీస్ అంటూ ఏం మెయింటైన్ చేయదు. మూడింటిని ఎలా అంటే అలా తీసుకుంటుంది, 22 రికార్డ్స్ ఇచ్చేస్తుంది. అంటే దీంట్లోంచి 2 రికార్డ్ తీసుకోవచ్చు, దీంట్లోంచి 1 రికార్డ్ తీసుకోవచ్చు, దీంట్లోంచి మళ్ళీ ఒక 2 రికార్డు తీసుకోవచ్చు. ఎలా అంటే అలా తీసుకుంటుంది. రన్ టైంలో ర్యాండమ్గా ఆర్బిటరీగా తీసుకొని మన అవుట్పుట్కి ఇచ్చేస్తుంది. సో అందుకే అది బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేస్తుంది అనమాట. అదే కన్కర్నేట్ కాంపోనెంట్ అంటే ఏంటి, ఫస్ట్ ఈ ఫైల్లో ఉండే డేటా వరకు తీసుకోవాలి, అప్పుడు ఈ రికార్డ్స్ అన్ని తీసుకునే లోపల మిగతా 2 ఫైల్స్ అన్ని హోల్డ్లో ఉంటాయి. ఓకే, తర్వాత ఈ ఫైల్లో డేటా అయిపోయిన తర్వాత సెకండ్ ఫైల్లో ఉండే డేటా తీసుకునేదాకా తీసుకునే సెకండ్ డేటా మొత్తం కన్కనేట్ చేయాలి, అప్పుడు ఈ ఫైల్ మొత్తం హోల్డ్లో ఉంటుంది. అట్లా హోల్డ్లో ఉండడం వల్ల కొంచెం పెర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది దీంతో కంపేర్ చేసుకుంటే. కానీ గ్యాదర్ అలా కాదు కదా, దీంట్లోంచి కొన్ని రికార్డ్స్, దీంట్లోంచి కొన్ని రికార్డ్స్, దీంట్లోంచి కొన్ని రికార్డు, ఇట్లా టక తీసేసుకుంటూ ర్యాండమ్గా 22 రికార్డ్స్ అవుట్పుట్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక సిరీస్ అంటే ఉండదు, ఎట్లా అంటే ఇట్లా ఒక ఆర్బిటరీ ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది, దాన్నే ర్యాండమ్ ఆర్డర్ అంటారు. ఓకే చూడండి, ఏ ఆర్డర్ లేదు, జస్ట్ ఇన్పుట్ నుంచి ఏదైతే రికార్డ్స్ వస్తున్నాయో ఆ 3 ఫ్లోని మెర్జ్ చేసి అవుట్పుట్ ఇచ్చేస్తుంది కన్కనేట్ చేసి. సో ఇదే బెస్ట్ పెర్ఫార్మెన్స్ కాంపోనెంట్. ఈ 2 కాంపోనెంట్లు మనం రియల్ టైంలో వాడతాం. సో మల్టిపుల్ ఫ్లోస్ నుంచి మనకి ఇన్పుట్ ఫైల్ వస్తున్నప్పుడు, మల్టిపుల్ ఫ్లోస్ నుంచి మనకు ఇన్పుట్ ఫైల్స్ వస్తున్నప్పుడు దాన్ని ఒక అవుట్పుట్గా అంటే డీపార్టిషన్ చేయడానికి బెస్ట్ సపోర్ట్ కాంపోనెంట్ గ్యాదర్. ఓకే, అలా కాకుండా నాకు వచ్చే డేటా ఫర్ ఎగ్జాంపుల్ హెడర్ డేటా వస్తుంది, డీటెయిల్ డేటా వస్తుంది, ట్రైలర్ డేటా వస్తుంది. మీరు ఆల్రెడీ రియల్ టైంలో ఇప్పుడు చేసుకుంటారు అనుకుంటా, మేబీ CSV ఫైల్స్ మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు హెడర్ డీటెయిల్ ట్రైలర్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ సెగ్రిగేట్ చేస్తున్నాను, అంటే సపరేట్ చేస్తాను. హెడర్ని, డీటెయిల్ని, ట్రైలర్ని సపరేట్ చేస్తాను. ఈ డీటెయిల్ మీద ఆపరేషన్ చేస్తాను, అంటే హెడర్ని ఒక ఫ్లోలో సపరేట్ చేస్తున్నాను, ఇదంతా ఒక ఫ్లో. డీటెయిల్ని సపరేట్గా ఒక ఫ్లోలో సపరేట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి కొన్ని రికార్డ్స్ వస్తున్నాయి, ఇది ట్రైలర్లో ఒక రికార్డ్ వస్తుంది. సో ఇక్కడ ఒక రికార్డ్ వస్తుంది, డీటెయిల్ రికార్డ్స్లో ఎన్ని వస్తాయో చెప్పలేము, ట్రైలర్లో ఒక రికార్డ్ వస్తుంది. ఈ డీటెయిల్ రికార్డ్స్ మీద ఆపరేషన్ చేసి సమ్ రీఫార్మేట్ కాంపోనెంట్స్, జాయిన్ కాంపోనెంట్స్, రోల్ అప్ ఇటువంటి ట్రాన్స్ఫర్మేషన్ చేసి నువ్వు ఫైనల్గా అవుట్పుట్లోకి లోడ్ చేయాలి. అవుట్పుట్ లోడ్ చేసేటప్పుడు ఆ అవుట్పుట్ ఫైల్ని ఏమంటారంటే లోడ్ రెడీ ఫైల్ అంటారు. అంటే నీ వేరియబుల్స్లోకి లోడ్ చేయడానికి రెడీగా ఉందని చెప్పి దాని మీనింగ్ లోడ్ రెడీ ఫైల్ అంటారు. ఈ లోడ్ రెడీ ఫైల్ అనేది ఒక స్టాండర్డ్ ఫార్మేట్లో ఉండాలి. ఎలా అంటే అలా అనుకుండా, స్టాండర్డ్ ఫార్మేట్ అంటే నథింగ్ బట్ యువర్ హెడర్ అండ్ ట్రైలర్ అండ్ డీటెయిల్ అండ్ ట్రైలర్. అది ఎలా ఉండాలంటే ఫస్ట్ హెడర్ రికార్డ్ ఉండాలి, తర్వాత డీటెయిల్ రికార్డ్స్ ఉండాలి, తర్వాత ట్రైలర్ రికార్డ్స్ ఉండాలి. సో నువ్వు ఫస్ట్ ఏం చేసినావు, హెడర్ రికార్డ్స్ వస్తున్నాయి, దీన్ని సపరేట్ చేసినావు, డీటెయిల్ సపరేట్ చేసినావు, ట్రైలర్ సపరేట్ చేసినావు. సో ఈ డీటెయిల్ రికార్డ్స్ మీద సమ్ ఆపరేషన్ చేసి ఫైనల్గా అవుట్పుట్లోకి లోడ్ చేసినావు. ఈ లోడ్ చేసే ప్రాసెస్లో ఇక్కడ ఈ ఫైల్లోకి లోడ్ చేసే ప్రాసెస్లో ఈ హెడర్ రికార్డ్ని, ట్రైలర్ రికార్డ్ని మళ్ళీ యాడ్ చేయాలి. నువ్వు ఇన్పుట్ నుంచి డివైడ్ చేసావు, అవుట్పుట్లో మళ్ళీ యాడ్ చేయాలి. అలాంటప్పుడు ఇక్కడ హెడర్లో వచ్చే ఫ్లోని, ఈ డీటెయిల్ రికార్డ్స్ని, ఈ ట్రైలర్ రికార్డ్స్ని యాడ్ చేయాలంటే మనకు సపోర్ట్ చేసే కాంపోనెంట్ కన్కర్నేట్. ఇలా రికార్డ్స్ని సెగ్రిగేట్ చేసి మళ్ళీ అవుట్పుట్లో కంబైన్ చేయడానికి ఈ కన్కర్నేట్ కాంపోనెంట్ అనేది బెస్ట్ కాంపోనెంట్. అలా కాకుండా మల్టిపుల్ ఇన్పుట్స్ వస్తున్నాయి. హలో, గ్యాదర్ వాడలేమా? గ్యాదరే కదా, గ్యాదర్ ఆర్బిటరీగా తీసుకుంటుంది కదా, అది ప్రాబ్లం మనకు. ఆర్బిటరీగా అంటే ఇక్కడ మీకు ఈ ఫ్లోలో నుంచి కొన్ని రికార్డ్స్ వస్తున్నాయి, ఈ ఫ్లో నుంచి కొన్ని రికార్డ్స్ వస్తాయని చెప్పాను కదా, అవి ఎలా అంటే అలా రావచ్చు. అంటే డీటెయిల్ ఉండే రికార్డ్స్ కూడా ట్రైలర్లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, అంటే ఆర్బిటరీగా తీసుకుంటుంది అనమాట. ఎట్లా అంటే గ్యాదర్ కాంపోనెంట్ ఎలా చేస్తుందంటే, కన్కర్నేట్ కాంపోనెంట్ ఏం చేసింది, ఫస్ట్ ఈ 3 రికార్డులను రీడ్ చేసింది, తర్వాత ఈ 3,
తర్వాత ఈ 3. కానీ గ్యాదర్ అట్లా కాదు. ఫస్ట్ దీంట్లోంచి ఒక 2 తీసుకోవచ్చు, దీంట్లోంచి ఒకటే తీసుకోవచ్చు, దీంట్లోంచి 3 తీసుకోవచ్చు. ఎట్లా అంటే అది తీసుకుంటుంది అనమాట. అలాంటప్పుడు డీటెయిల్ రికార్డ్స్ కూడా ట్రైలర్లోకి వెళ్ళేకి ఛాన్స్ ఉంది కదా. ఈ ఫ్లోలో వచ్చే రికార్డ్స్ దీంట్లోకి వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది. కానీ అలా వెళ్ళకూడదు కదా. ట్రైలర్ రికార్డ్స్ మాత్రమే ఉండాలి. సో అందుకని ఏం చేస్తుంటే ఫస్ట్ ఈ ఫ్లోని, తర్వాత ఈ ఫ్లోలో ఉండే రికార్డ్స్, తర్వాత ఈ ఫ్లోలో ఉండే రికార్డ్స్ సీక్వెన్స్ బై సీక్వెన్స్ ఆర్డర్ బై ఆర్డర్ మెయింటైన్ చేయాలన్నమాట. అలాంటప్పుడు మనకు సపరేట్ చేసే కాంపోనెంట్ కన్కంటెంట్ బెస్ట్ కాంపోనెంట్. ఓకే ఓకే. అలా కాకుండా మల్టిపుల్ ఇన్పుట్స్ వస్తున్నాయి మనకి ఇన్పుట్ నుంచి, జస్ట్ మెర్జ్ చేసి అవుట్పుట్కి ఇచ్చేయాలి. మనకు ఆర్డర్ అవసరం లేదు. ఎలా అంటే ఎలా ఒక ఆర్డర్ మెయింటైన్ చేయకుండా నాకు అవుట్పుట్లకు అన్ని రికార్డ్స్ కావాలి అంటే ఇప్పుడు ఇక్కడ 9 రికార్డ్స్ వస్తున్నాయి, ఈ 9 రికార్డ్స్ నాకు అవుట్పుట్లో రావాలి, నాకు ఆర్డర్ ఏం అవసరం లేదు. అలాంటి సిచ్యువేషన్లో గ్యాదర్ కాంపోనెంట్ బెస్ట్. ఓకే. 2 డీపార్ట్సిన కాంపోనెంట్సే, కానీ ఏ సిచ్యువేషన్లో ఏ కాంపోనెంట్ వాడతాం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఈ 2 కాంపోనెంట్సే మనం రియల్ టైంలో వాడతాం, ఇంకే కాంపోనెంట్ వాడడం. మీరు ఇక్కడ 22 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి గ్యాదర్ మీకు ఎగ్జిక్యూషన్ టైం చూపిస్తుంది, ఇట్లా చూపిస్తుంది 10 సెకండ్స్లో అని చెప్పి. మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నప్పుడు మీరు ఈ ఇన్పుట్ ఫ్లోని ఈ ఫ్లోని కన్కార్డినేట్ చేసి ఇలా మెర్జ్ చేసి నువ్వు అవుట్పుట్ సెండ్ చేస్తే కన్కార్డినేట్ని గ్యాదర్ని కంపేర్ చేసి చూడండి. ఖచ్చితంగా గ్యాదరే తక్కువ టైంలో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. సో ఇది గ్యాదర్ కాంపోనెంట్. నెక్స్ట్ ఇవన్నీ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతాయి, ఎందుకంటే ఈ కాంపోనెంట్స్కి ఎక్కడ పారామీటర్స్ లేదు. పారామీటర్స్ అంటే నథింగ్ బట్ నీ ట్రాన్స్ఫర్మేషన్ చూడలేదు. చూడండి, డిస్క్రిప్షన్ ట్యాబు, లేఅవుట్ ట్యాబు, పోస్ట్ ట్యాబ్ అంతే. ఇంకా పారామీటర్స్ అనే ట్యాబే లేదు దీంట్లో. సో సింపుల్గా ఏం చేస్తుంది, ఇన్పుట్ నుంచి వస్తుంది డేటాని మెర్జ్ చేసి అవుట్పుట్కి ఇచ్చేస్తుంది. నువ్వు ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ రాయట్లేదు, నువ్వేం ఫిల్టర్స్ చేయట్లేదు, ఏం చేయట్లేదు కాబట్టి. సో కాంప్లెక్స్ కాదు, చాలా ఈజీ ప్లస్ సింపుల్గా కాంపోనెంట్ కూడా మనం చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ పారామీటర్స్ ట్యాబ్ ఉంది, కానీ ఇక్కడ ఏం పారామీటర్స్ ఏం లేవు. చూడండి, నథింగ్. ఇంకోటి ఇక్కడ ఇన్పుట్ పోర్ట్ ఒకసారి ఓపెన్ చేయండి. ఓకే, 1 సెకండ్. ఇన్పుట్ ఓకే ఓకే ఓకే. పోర్ట్ ఓపెన్ చేస్తా. ఇక్కడ పోర్ట్ లోడ్ రికార్డ్, ఇంకోటి ఇక్కడ స్ట్రింగ్ న్యూ లైన్ అని పెట్టి లైన్ స్పేస్ అని ఇచ్చేసి ఇన్పుట్ నుంచి మొత్తం డేటా ఫీడ్ చేసుకుంటుంది అంట కదా. అది ఎలా చేసుకుంటుంది? అది యాక్చువల్గా మీకు చెప్పేటప్పుడు మిస్ అయ్యాను నేను. టైప్స్ ఆఫ్ డిమెయిల్లో అది కూడా ఒక కాన్సెప్ట్. అంటే మొత్తం డేటానంతా తీసుకోవాలి, అంటే ఆ కాన్సెప్ట్ చెప్తాను నేను. ఇప్పుడు చూడండి, మర్చిపోవడం అని కాదు, అదొక్క కాన్సెప్ట్ మీకు చెప్పడం మర్చిపోయాను యాక్చువల్గా అయితే. ఇప్పుడు ఇది డేటా. ఓకే, ఈ డేటా ఎలా ఉంది, దీని వదిలేయండి. ఓకే, ఇక్కడ ఈ పోర్ట్లో నీకు డేటా ఏముంది, ఇలా ఉంది డేటా. ఓకే, దీని డేటా చూస్తే మనం ఒకసారి దీన్ని డేటా అబ్జర్వ్ చేద్దాం. సెకండ్, యూ డేటా. యాక్చువల్గా ప్రీవియస్ బ్యాచ్లు అన్నిటికీ చెప్పాను, మీ బ్యాచ్ ఒక్కదానికి మర్చిపోయాను అనమాట. అంటే టైప్స్ ఆఫ్ డిమెయిల్ చెప్పేటప్పుడు ఎంటైర్ డేటాను మొత్తం రీడ్ చేయాలంటే ఎలా చేస్తాం. ఇప్పుడు ఈ డేటా మొత్తం ఉంది, దీన్ని మొత్తం రీడ్ చేయాలి. అప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ సింపుల్గా ఈ డిమెయిల్ మొత్తం తీసేస్తాను. సింపుల్గా ఇక్కడ రాసుకుంటాను. ఏం రాస్తానంటే స్ట్రింగ్స్ ఇలా రాస్తాను. సారీ, అంటే దాని మీనింగ్ ఏంటంటే ప్రతి లైను న్యూ లైనే. ఇప్పుడు డేటా ఇక్కడ ఇలా ఉంది. ఓకే, ఇక్కడ ఏ నుంచి ఇక్కడ దాకా తీసుకుంటుంది అలా రాసినప్పుడు కరెక్ట్గా న్యూ లైన్లో ఇక్కడ ఈ రికార్డ్ అయిపోతాను. ఎక్కడికి వస్తున్నాం మళ్ళీ సెకండ్ రికార్డు కొత్త లైన్ వస్తుంది. సో అదే స్ట్రింగ్ స్లాష్ అని అంటే. స్ట్రింగ్ స్లాష్ అని అంటే ప్రతి రికార్డు న్యూ లైన్, ప్రతి రికార్డు. సో అన్ని రికార్డ్స్ని యాక్సెప్ట్ చేయమని దాని మీనింగ్. సో అది న్యూ లైన్ వరకు రీడ్ చేస్తుంది, అట్లా ప్రతి రికార్డ్ తీసుకుంటుంది. ఇప్పుడు అవుట్పుట్ చూస్తే మీరు డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, అవుట్పుట్లో ఒకటే ఫీల్డ్ వస్తుంది, డేటా అనే ఫీల్డ్ వస్తుంది. డేటా అనే ఫీల్డ్ చూడండి మొత్తం 10 రికార్డ్స్ని రీడ్ చేస్తుంది. కాకుంటే ఒకటే ఆర్డర్లో ఉంటాయి మొత్తం అన్ని. చూడు ఇట్లా వచ్చేస్తాయి. హలో, ఓకే, లేదండి, ఏ పేజ్ అని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 సెకండ్, ఇప్పుడు డేటా ఎలా ఉంది. ఓకే, ఈ డేటా మనం ఇలా ఇచ్చాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, 1Cని చెన్నై ఇలా ఇచ్చాం, న్యూ లైన్లోకి వెళ్ళాం.
సెకండ్ సమ్ అలోక్ ఇలా ఇచ్చాం. అప్పుడు ఏమవుతుంది, నువ్వు దీనికి డీమెయిల్ అని రాసావు. డీమెయిల్ రాసినప్పుడు ఏం రాస్తున్నావు, మామూలుగా జనరల్గా డీమెయిల్ అయితే రికార్డ్ అని చెప్పి ఇచ్చి రికార్డ్ ఎండ్ అని చెప్పి ఇక్కడ డెసిమల్ ఫస్ట్ డెసిమల్ ఫీల్డ్కి ఒకటి తీసుకుంటావు, డెసిమల్ ఆఫ్ ఐడి అంటావు, తర్వాత స్ట్రింగ్ ఆఫ్ నేమ్ అంటావు, తర్వాత స్ట్రింగ్ ఆఫ్ లొకేషన్ అంటావు. ఇట్లా 3 ఫీల్డ్ తీసుకుంటున్నావు. ఓకే, ఇవన్నీ కాకుండా నేను సింపుల్గా ఇవన్నీ తీసుకోకుండా స్ట్రింగ్ స్లాష్ అని పెడుతున్నాను. అప్పుడు ఏం చేస్తుంది, అది స్ట్రింగ్ స్లాష్ అనే క్యారెక్టర్ ఏం చేస్తుందంటే ఈ ఎన్ అనే క్యారెక్టర్ న్యూ లైన్ ఎక్కడుందో చెక్ చేసుకుంటూ వస్తుంది. ఏ నుంచి స్టార్ట్ చేసుకొని న్యూ లైన్ ఎక్కడుందో చెక్ చేసుకుంటూ వస్తుంది. ఇక్కడ ఉందా, లేదు 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 లేదు, ఇక్కడికి వచ్చేసరికి న్యూ లైన్లోకి వచ్చింది, ఇక్కడికి న్యూ లైన్, ఇక్కడ నుంచి న్యూ లైన్కి వెళ్ళిపోతుంది కదా. సో ఇలా సెకండ్ రికార్డ్ని కూడా రీడ్ చేస్తుంది. మళ్ళీ న్యూ లైన్ ఇక్కడ ఉంది, సో మళ్ళీ ఇక్కడ వెళ్ళిపోద్ది. ఇట్లా ఎన్ని రికార్డ్స్ ఉన్నా తీసుకుంటుంది అనమాట. 1 lakh ఉన్నా 10 lakhs ఉన్నా. అది దాని మీనింగ్. అంటే స్ట్రింగ్ స్లాష్ అంటే న్యూ లైన్ ఎక్కడుందో చెక్ చేస్తుంది. ఇంతవరకు ఇది న్యూ లైన్ కదా, ఇక్కడ అయిపోగా న్యూ లైన్ ఇక్కడికి వస్తున్నాను. సో అట్లా ఇక్కడ నుంచి ఇదంతా యాక్సెప్ట్ చేస్తుంది. మీది వాయిస్ చాలా స్లోగా ఉందండి, క్లారిటీ లేదు. కొంచెం లౌడ్గా మాట్లాడతారా? ఓకే. లేదండి, మామూలుగా అంటే ఇప్పుడు ఇదంతా ఒక రికార్డే కదా, ఎంతవరకు ఎండ్ అవుతుందో ఈ స్లాష్ అనేది న్యూ లైన్ అంటే ఏంటంటే ఇది ఎక్కడ వరకు ఎండ్ అవుతుందో అంతవరకు రీడ్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఉందనుకోండి, స్పేస్ ఉందనుకోండి, ఇదంతా ఉందనుకోండి, ఓకే, ఇదంతా ఒక స్పేస్ ఇక్కడ వరకు ఉందనుకోండి. అప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత న్యూ లైన్లోకి వెళ్ళిపోద్ది. అప్పుడు ఇదంతా కూడా వస్తుంది ఇప్పుడు మీకు. ఓకే, దాని మీనింగ్ ఏంటంటే న్యూ లైన్ ఎక్కడ. అవునవును, నీ మొత్తం ఓవరాల్ డేటా మొత్తం యాక్సెప్ట్ చేయాలంటే, నీ ఓవరాల్ డేటా మొత్తం తీసుకోవాలంటే స్ట్రింగ్ స్లాష్ అని చేసుకుంటాం. అప్పుడు ఏం చేస్తుంది, నువ్వు డీమెయిల్ మొత్తం డిఫైన్ చేయనక్కర్లేదు, ఓవరాల్ మొత్తం డేటా మొత్తం రీడ్ చేస్తుంది. ఇన్పుట్ నుంచి డీమెయిల్ డేటా మొత్తాన్ని రీడ్ చేసేటప్పుడు ఇలా వచ్చేస్తుంది. ఎలా వస్తుంది అంటే ఒకటే ఫీల్డ్ డేటా అని వస్తుంది. ఇంతకుముందు చూపించాను కదా మీకు, ఒకటే ఫీల్డ్ డేటా అనే కాలం వస్తుంది, మొత్తం డేటా అంతా రీడ్ చేస్తుంది ఇంకా. ఓకే, మీకు ఇది ఇంతకుముందు నేను చూపించాను ఆల్రెడీ, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. సేమ్ డేటాని ఇట్లా వచ్చినప్పుడు ఎర్రర్ పోర్ట్కి కనెక్ట్ చేశాను నేను. ఇక్కడ ఎర్రర్ పోర్ట్ కనెక్ట్ చేసినప్పుడు స్ట్రింగ్ స్లాష్ అని ఇచ్చాను. ఇక్కడ నేను దీంట్లో ఇలా ఇచ్చాను. రిజల్ట్ ఫిల్టర్ బై ఎక్స్ప్రెషన్ గురించి చెప్పేటప్పుడు ఇలా చెప్పాను, ఇలా ఇచ్చాను. అప్పుడు ఏమవుతుంది, నీకు మొత్తం ఈ ఎర్రర్ పోర్ట్లో ఉన్న రికార్డ్స్ అన్ని ఆర్డర్లో 1 by లైన్ వచ్చాయన్నమాట. దీన్ని చేంజ్ చేశాను అప్పుడు నేను. కాకుండా మీకు డిఎంఎల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అంటే దీని మీనింగ్ ఏంటంటే మొత్తం ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని రికార్డ్స్ని యాక్సెప్ట్ చేయాలి, డిఎంఎల్ డిఫైన్ చేయకుండా. ఇంకా మొత్తం రికార్డ్స్ ఎన్ని వచ్చినా కానీ. ఓకే, సో మళ్ళీ ఇదే బెస్ట్ కదా బ్రో, మనకి అన్ని డిఎంఎల్ మొత్తం కావాలంటే ఇంకెందుకు డిఎంఎల్ రాయడం. ఇదే బెస్ట్, ప్లస్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ కూడా ఇదే మామూలుగా అయితే. కానీ నీకు ఫీల్డ్స్ అర్థం కావు కదా, ఏ ఫీల్డ్కి ఏ డేటా, ఏ ఫీల్డ్కి ఏ డేటా అని అర్థం కాదు నీకు. ఇలా రాసినప్పుడు అంటే ఏది కస్టమర్ ఐడి, ఏది అడ్రస్, ఏది నేమ్ అని మనకు అర్థం కాదు. మొత్తం రికార్డ్ అంతా డేటా అంతా వచ్చేస్తుంది కదా బై డిఫాల్ట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు టక్కని చూడంగానే అర్థం కాదు మనకు. చూడండి, ఇక్కడ కస్టమర్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అన్ని కనెక్టెడ్ అయిపోయేసినాయి. ఇప్పుడు 149 ఇదంతా అడ్రస్ యాక్చువల్గా అయితే. ఈ 149 మనం ఏమనుకోవాలి, ఇది అడ్రస్లో ఒక ఫీల్డ్ అనుకోవాలి, లేకుంటే అర్థం కాదు కదా. ఇప్పుడు చూడండి, KY440 అని వచ్చింది. KY అనేది స్టేటు, 40541 అనేది జిప్ కోడ్, రెండు కంబైన్గా వచ్చేసినాయి. ఓకే, సో మళ్ళీ రావద్దంటే ఏం చేయాలి? దాన్ని మళ్ళీ మనం డిఫైన్ చేయాలి. అంటే మళ్ళీ డిఎంఎల్ డిఫైన్ చేయాలి దానికి సపరేట్గా. ఇంతకుముందు ఇచ్చాం కదా, సేమ్ మళ్ళీ డిఫైన్ చేయాలన్నమాట. మళ్ళీ అది లాంగ్ కదా. సేమ్ నీ డేటా ఏం చేస్తారు, ఇది స్ట్రింగ్ స్లాష్ అనేది నీ రికార్డ్స్ మొత్తం రీడ్ చేయడానికి మాత్రం ఉపయోగపడుతుంది అంతే. ఓకే, కానీ రీడ్ చేసిన ఓకే ఫైన్, మీకు ఫైల్లో ఉన్న రికార్డ్స్ మొత్తాన్ని రీడ్ చేస్తుంది. ఇది ఎప్పుడు వాడుతూ ఉంటే దీంట్లోనే కన్కార్డినేట్ కాంపోనెంట్ వాడేటప్పుడు ఇది వాడతాం అనమాట, స్ట్రింగ్ స్లాష్ అని. ఎందుకంటే మీకు చెప్పాను కదా ఇంతకుముందు, నేను 3 ఫైల్స్ని రీడ్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు ఇంతకుముందు, హెడర్లో డిఎంఎల్ డిఫరెంట్గా ఉంటుంది, అలాగే డీటెయిల్లో డిఎంఎల్ సపరేట్గా డిఫరెంట్గా ఉంటుంది, ట్రైలర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అవునా? కండిషన్ డిఎంఎల్లో హెడర్లో అంటే ఏముంటుంది, ఫైల్ నేము, డేట్ ఉంటుంది. ఆ ఫైల్ నేము ఎప్పుడు వచ్చింది డేట్ అని చెప్పి. సో 2 ఫీల్డ్స్, ఫైల్ డేట్, ఫైల్ నేము. అదే డీటెయిల్లో ఎన్ని రికార్డ్స్, ఎన్ని ఫీల్డ్స్ అయినా ఉండొచ్చు, 10 or 20 నీ బిజినెస్ ఫీల్డ్స్. ట్రైలర్లో ఎన్ని ఫీల్డ్స్ ఉంటాయి, ఒకటే ఫీల్డ్, అది కౌంట్. సో నీకు ఈ 3 ఫైల్స్ని యాడ్ చేయాలంటే లాస్ట్లో అవుట్పుట్లో
కన్కాటినేట్ చేయాలంటే డిఎంఎల్ సేమ్ ఉండాలని చెప్పాను నేను. మరి హెడర్కి డీటెయిల్కి ట్రైలర్కి డిఎంఎల్ డిఫరెంట్ కదా, అలాంటప్పుడు యాడ్ చేయలేం కదా. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే స్ట్రింగ్ స్లాష్ అని తీసుకుంటా. 3 సేమ్ డిఎంఎల్ వచ్చేస్తాయి, మొత్తం డేటా అంతా రీడ్ చేస్తుంది. రీడ్ చేసిన తర్వాత అప్పుడు నేను డిఎంఎల్ మార్చుకోవచ్చు కావాలంటే మళ్ళీ లాస్ట్లో. ఫస్ట్ నేను రీడ్ చేయాలి కన్కాటినేట్ కాంపోనెంట్ ఉపయోగించి, అంటే 3 ఫ్లోలో నుంచి వచ్చే డేటాని రీడ్ చేయాలి. సో అవుట్పుట్కి వస్తుంది. ఇప్పుడు నువ్వు కావాలంటే నువ్వు మార్చుకుంటా, నాకు నచ్చిన ఫీల్డ్స్ పెట్టుకుంటా కాలమ్స్ ఇక్కడ అవుట్పుట్కి వచ్చిన తర్వాత వన్స్. ఓకే. 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 సో ఇక్కడ ఇన్పుట్ దగ్గర స్ట్రింగ్ స్లాష్ అని ఇవ్వకపోతే రాదా డేటా ఇంకా అట్లా? అలాని కాదు, రాదని కాదు, వస్తుంది ఇక్కడ కూడా. ఇప్పుడు ఇప్పుడు కానీ ఎడర్ అనే దాంట్లో నేను చెప్పేది మీ కాన్సెప్ట్ అర్థమవుతుందో లేదో, ఈ మూడింటిని యాడ్ చేయాలంటే మెటా డేటా సేమ్ ఉండాలని చెప్పాను, డిఎంఎల్ సేమ్ ఉండాలి. అవునండి. కానీ ఇది ఎడర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎడర్ ఫ్లో అనుకో, ఇది డీటెయిల్ ఫ్లో, ఇది ట్రైలర్ ఫ్లో అనుకో, ఈ మూడింటిని కన్కాటినేట్ చేయాలి. కన్కాటినేట్ చేయాలంటే హెడర్కి డిఎంఎల్ డిఫరెంట్గా ఉంటుంది, ట్రైలర్ డీటెయిల్కి డిఫరెంట్గా ఉంటుంది, ట్రైలర్కి డిఫరెంట్గా ఉంటుంది. అలాంటప్పుడు నువ్వు కన్కాటినేట్ చేయలేవు కదా. సో అందుకని నేను ఏం చేస్తానంటే ఇక్కడ స్ట్రింగ్ స్లాష్ అని పెట్టుకుంటాను మూడుకి ఈ పోర్ట్, దీంట్లో ఈ పోర్ట్లో, ఈ పోర్ట్లో, ఈ పోర్ట్లో అన్నిట్లో స్ట్రింగ్ స్లాష్ అని పెట్టుకుంటా. అప్పుడు ఏమవుతుంది, మెటా డేటా సేమ్ అవుతుంది, ఆటోమేటిక్గా కన్కాటినేట్ చేస్తుంది డేటా మొత్తాన్ని. ఓకే. 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 మేము చేసింది ఇప్పటిదాకా జనరేట్ హెడర్ అండ్ ట్రైలర్ ఇన్పుట్ ఫైల్, ఇక్కడ హెడర్ ట్రైలర్ దగ్గర స్లాష్ అని ఇచ్చారు, బాడీకి స్లాష్ అని ఏమి ఇవ్వలేదు. ఓకే ఓకే, అంటే ఇలా కన్కాటినేట్ చేశారా రెండింటిని? అంటే అవుట్పుట్, అంటే మీకు అవుట్పుట్లో లోడ్ చేసేటప్పుడు నీ లోడ్ రెడీ ఫైల్కి ఒక స్టాండర్డ్ ఫార్మాట్ మెయింటైన్ చేయమని చెప్పారా, లేకుంటే డైరెక్ట్గా లోడ్ చేయమని చెప్పారా? డైరెక్ట్ లోడ్ చేయమన్నారు. అంటే ఒక ఫార్మాట్ మెయింటైన్ చేయాలి బ్రో. ఫస్ట్ హెడర్ రావాలి, మధ్యలో బాడీ, సెకండ్ ట్రైలర్, థర్డ్ ట్రైలర్ రావాలి. అట్లయితే సేమ్ ఇదే గ్రాఫ్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన గ్రాఫ్. అట్లయితే మీరు కంపల్సరీగా కన్కాటినేట్ కాంపోనెంట్ యూజ్ చేయాలి. మీరు ఇలానే స్ట్రింగ్ స్లాష్ అని ఇవ్వాలి మూడింటిని కంబైన్ చేసి తర్వాత మీ కాలమ్స్ నేమ్స్ ఇచ్చుకోవాలి, ఒరిజినల్ కాలమ్స్ నేమ్స్. ఓకే. ఓకే. ఆ ఒరిజినల్ కాలమ్ నేమ్స్ ఎక్కడ ఇస్తాం బ్రో మళ్ళీ? దీంట్లో ఇప్పుడు ఇది ఫైనల్ అవుట్పుట్ వచ్చింది, ఫైనల్గా అవుట్పుట్ వచ్చింది కదా, దీంట్లో ఏ ఫీల్డ్ ఉంది, ఒకటే ఫీల్డ్ ఉంది కదా, స్ట్రింగ్ స్లాష్ అని వస్తుంది ఇక్కడ నుంచి. సో డేటా అనే ఒకటే ఫీల్డ్ ఉంది. ఇప్పుడు దాని మొత్తాన్ని మనం డివైడ్ చేయాలి కదా. ఇప్పుడు డివైడ్ చేయాలంటే అన్ని కంబైన్గా వచ్చేసింది, మొత్తం రికార్డ్స్ అన్ని కంబైన్గా వచ్చినాయి. దాన్ని డివైడ్ చేయాలంటే దాన్ని డిఎంఎల్ రాసుకోవాలి. సో అప్పుడు మీరు పోర్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ నీకు నచ్చిన డిఎంఎల్, ఇక్కడ ఇమీడియట్లో నీ డిఎంఎల్ రాసుకుంటావు. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, నీ రికార్డ్స్ అన్నిటి రీడ్ చేస్తుంది ఒక్కో దానికి అన్నట్టుగా. ఓకే. ఓకే. ఫైన్. 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 కానీ మాది డైలీ డేటా వస్తూనే ఉంటుంది బ్రో, మళ్ళీ ప్రతి దానికి ఓకే సేమ్ డిఎంఎల్ ఉంటుంది కాబట్టి ఏం కాదు డిఎంఎల్. ఓకే ఓకే. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ కన్కాటినేట్ కాంపోనెంట్ వాడతాము. అంటే సెగ్రిగేట్ చేసి మళ్ళీ మెజ్ చేసేటప్పుడు నార్మల్లో డీపార్టిషన్ చేయడానికి గ్యాదర్ కాంపోనెంట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ మెజ్ కాంపోనెంట్. మెజ్ కాంపోనెంట్ 1 సెకండ్. ఈ ఫైల్ చూస్తున్నాను ఏ లొకేషన్లో ఉందని. రామా శాండ్బాక్స్ సీరియల్ డీపార్టిషన్ 1.dat. ఈ మెజ్ కాంపోనెంట్ ఏంటంటే దీంట్లో ఒక పారామీటర్ ఉంటుంది, ఓన్లీ ఒక పారామీటర్, అది కీ పారామీటర్. సో మనం కీ ఏదైతే ఇస్తామో ఆ కీ పేజ్ చేసుకొని మూడిట్లో ఉండే డేటాని తీసుకొని షార్ట్ చేసి ఈ షార్టెడ్ డేటాను అవుట్పుట్కి ఇచ్చేస్తాం అనుకో. లైక్ షార్ట్ కాంపోనెంట్ లాగానే బిహేవ్ చేస్తుంది. కానీ షార్ట్ కాంపోనెంట్లో మనం ఏం చేస్తాం, ఓన్లీ ఒక ఫ్లో తీసుకొని దాన్ని షార్ట్ చేస్తాం. కానీ ఇక్కడ 3 ఫ్లోస్ తీసుకొని ఈ మెజ్ అనే కాంపోనెంట్ షార్ట్ చేసి ఒక కీ మీద మనకు అవుట్పుట్ ఇచ్చేస్తుంది. ఈవెన్ షార్ట్లో కూడా చేయొచ్చు, ఒకదానికైనా ఏం లేదు. 3 ఫ్లో నుంచి షార్ట్ కాంపోనెంట్ అటాచ్ చేసి ఆ డేటాను కూడా సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ మెజ్ ప్లేస్లో కూడా షార్ట్ కాంపోనెంట్ ప్లేస్ చేయొచ్చు. ఓకే, అలా చేయదని కాదు. సో మెజ్ బిహేవియర్ ఏంటంటే మూడిట్లో వచ్చే డేటాని కీ, మనం ఏదైతే కీ కాలం ఇస్తామో ఆ కీ కాలం బేస్ చేసుకొని 3 ఫ్లో నుంచి డేటా మొత్తం షార్ట్ చేసి అవుట్పుట్ ఇచ్చేస్తుంది, మూడింటిని కంబైన్ చేసి. సో అది నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. స్క్రీన్ గార్డ్ ఉంది.
ఓకే, డేటా చేంజ్ చేశాను నేను. మెర్జ్ కాంపోనెంట్. ఓకే, సో డేటా ఎలా ఉంది, ఒక్కొక్క డేటా చూద్దాం 1 by 1. మనకు డేటా ఇన్పుట్ నుంచి ఏమొస్తుంది. ఇన్పుట్ 1లో 1 2 3 ఉంది. టూ 3 4. సో మొత్తం టోటల్గా 9 రికార్డ్ తీసుకున్నాను నేను. ఇంకోటి 3 ఇన్పుట్స్ లో మనకి కీ కాలం ఏదైతే ఇస్తున్నామో ఆ 3 ఇన్పుట్స్ లో ఉండాలి కదా ఆ కీ కాలం. ఉండాలి, కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే లేకపోతే అది కంపల్సరీగా ఉంటుంది, ఎందుకంటే ఈ 3 మెటా డేటా సేమ్ అని చెప్పాను కదా, ఈ 3టికి డీమెయిల్ సేమ్ ఉండాలి. డీమెయిల్ సేమ్ అంటే కాలం నేమ్ సేమ్ ఉన్నట్టే కదా. డీమెయిల్ అంటే మనం ఇక్కడ ఏదైతే రాస్తున్నామో సేమ్ డీమెయిల్ ఉండాలి 3టికి. అలా ఉంటేనే నీకు మెర్జ్ చేస్తుంది అనమాట. అప్పుడు 3 డీమెయిల్ సేమ్ ఉందంటే ఫీల్డ్ నేమ్స్ కూడా సేమ్ ఉంటాయి కదా కంపల్సరీగా. ఓకే, సో నేను ఇప్పుడు ఓకే, కీ కాలం ఒకటే పారామీటర్ ఉంది, దీనికి కీ అని ఉంది. సో నేను ఇక్కడ డిసెండింగ్ కాకుండా అసెండింగ్ చేస్తున్నాను ఫస్ట్. ఓకే, లైక్ ఏ షార్ట్ కాంపోనెంట్ లాగా ఒకటే ఒక పారామీటర్ ఉంటుంది అంతే దీంట్లో. సో ఓవరాల్గా మనకి ఎన్ని ఉన్నాయి, 9 రికార్డ్స్. ప్రతి ఫైల్లో నుంచి 3 రికార్డ్స్ 3 రికార్డ్స్ 3 రికార్డ్స్. సో 9 రికార్డ్స్ వచ్చేసి అవుట్పుట్కి. ఓకే, చూడండి. సో 1 2 2 2 3 3 3 4 4 5. ఇలా ఇంటర్నల్గా ఈ మెర్జ్ అనే కాంపోనెంట్ ఏం చేస్తుందంటే ఇంటర్నల్గా అదే స్టార్ట్ చేసుకుంటుంది డేటాని. ఇంటర్నల్గా డేటాని స్టార్ట్ చేసుకొని ఓకే, నీ ఏదైతే కీ ఇచ్చావో ఫస్ట్ చేసే టాస్క్ ఏంటంటే మెర్జ్ ఫస్ట్ ఈ 3 నుంచి రికార్డ్ తీసుకుంటుంది వరుసగా. ఈ 3 రికార్డుని ఈ 3 రికార్డుని ఈ 3 రికార్డుని 9 రికార్డ్స్ వచ్చేస్తాయి. ఈ 9 రికార్డ్స్ని స్టార్ట్ చేస్తుంది, స్టార్ట్ చేసి అవుట్పుట్కి ఇచ్చేస్తుంది. ఓకే, ఇది మెర్జ్ కాంపోనెంట్. నీ డేటా స్టార్ట్ చేయడం అంతే. 3 ఫ్లో నుంచి డేటా తీసుకొని స్టార్ట్ చేసి అవుట్పుట్ ఇచ్చేస్తుంది నువ్వు ఇచ్చిన కాలం బట్టి ఏ కీ ఇస్తే అది. ఓకే, సో దీనికి షార్ట్ డిఫరెన్స్ అంటే షార్ట్ అయితే ఓన్లీ ఒకటే ఇన్పుట్ తీసుకోగలుగుతుంది, మెర్జ్ అయితే మల్టిపుల్ ఇన్పుట్స్. అలా ఏం లేదు. ఇప్పుడు కావాలంటే నేను దీని ప్లేస్లో షార్ట్ కాంపోనెంట్ పెడతాను చూడండి. ఇప్పుడు చూడండి, షార్ట్ కాంపోనెంట్ పెడుతుంది దీంట్లో. ఓకే, షార్ట్ మల్టిపుల్ తీసుకుంటుందా? తీసుకుంటుంది, అలా ఏం లేదు. ఈ మెర్జ్ అనే కాంపోనెంట్ ఎందుకు పెట్టారో నాకు అయితే ఇప్పటికే అర్థం కావట్లేదు మామూలుగా జనరల్గా. ఎందుకంటే షార్ట్ కోడ్ చేస్తుంది సేమ్ ఫంక్షనాలిటీ. కావాలని చూడండి, కీ ఉంది, సో సేమ్ అదే కీ తీసుకుంటున్నాను, యాడ్ చేస్తున్నాను, అవుట్పుట్ రన్ చేస్తాం. ఇది కూడా మెర్జ్ చేస్తుంది 3టిని, 9 రికార్డ్స్ వచ్చేస్తాయి అవుట్పుట్కి. ఓకే, ఇది చేస్తుంది, కానీ అవుట్పుట్ కూడా మనకు షార్ట్ డేటాలో కూడా ఇస్తుంది. ఓకే, 1 2 2 2 3 3 3 4 4 సేమ్ డేటా. మరి ఎందుకు మెర్జ్ కాంపోనెంట్ ప్లే చేశారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అంటే అది రియల్ టైంలో ఎప్పుడు వాడడం దాన్ని మెర్జ్ కాంపోనెంట్ని, రెండు ఒకేలాగా బిహేవ్ చేస్తాయి షార్ట్ కాంపోనెంట్ మెర్జ్ కాంపోనెంట్. కానీ అభినిషో వాడు స్టార్టింగ్లో దాన్ని ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చారు, తర్వాత ఎందుకో మరి సంథింగ్ అలా డెప్లికేట్ చేసి పక్కన పెట్టేశారు మెర్జ్ అనే కాన్సెప్ట్ని. మీ షార్ట్ కాంపోనెంట్ కూడా మెర్జ్ లాగానే వర్క్ చేస్తుంది, డిఫరెన్స్ ఏం లేదు. ఓకే, నెక్స్ట్ ఇంటర్లీవ్. ఇది సంథింగ్ ఇంట్రెస్ట్, ఇది కొంచెం కాంప్లెక్స్ కాదు, ఇది చాలా ఈజీ. ఇది కూడా దీంట్లో కూడా ఓన్లీ ఒకటే పారామీటర్ ఉంటుంది, అది బ్లాక్ సైజ్ 1. అంటే ఏంటంటే ఇప్పుడు దీని డేటా ఇలా ఉంది కదా, ఇన్పుట్ 0. ఇప్పుడు ఇంతకుముందు కన్కాటినేట్ చేస్తే మనకు అవుట్పుట్లో ఏమొచ్చింది, ఇలా వచ్చింది. ఇంటర్లీవ్ చేస్తే ఎలా వస్తుందంటే మనకు రౌండ్ రాబిన్ అల్గారిథం ఒకటి ఉంది, ఆ అల్గారిథం ప్రకారం బిగ్ చేస్తుంది అన్నమాట. ఇది రౌండ్ రాబిన్ ఫ్యాషన్. అంటే ఏం చేస్తుందంటే ఈ ఫైల్లో ఉన్న ఈ పోస్ట్ రికార్డ్ని, ఈ ఫైల్లో ఉన్న పోస్ట్ రికార్డ్ని, ఈ ఫైల్లో ఉన్న పోస్ట్ రికార్డ్ని తీసుకుంటుంది ఫస్ట్. అంటే ఎంత, 1 4 నెక్స్ట్ 7. తర్వాత ఈ ఫైల్లో ఉన్న సెకండ్ రికార్డు, ఈ ఫైల్లో ఉన్న సెకండ్ రికార్డు, ఈ ఫైల్లో ఉన్న సెకండ్ రికార్డు. సో 2 5 8.
ఓకే, తర్వాత 3, 6, 9 ఇలా వస్తుంది మీకు అవుట్పుట్. ఎందుకు మీరు బ్లాక్ సైజ్ 1 ఇచ్చారు కాబట్టి, అంటే ప్రతిసారి ఒక్కొక్క రికార్డ్ని తీసుకుంటుంది ప్రతి ఫైల్లో నుంచి. దీంట్లో పోస్ట్ రికార్డు, దీంట్లో పోస్ట్ రికార్డు, దీంట్లో ఒక రికార్డే. ఓకే, ఇలా వస్తుంది అవుట్పుట్ ఇంటర్లీవ్ కాంపోనెంట్ ప్లే చేసినప్పుడు బ్లాక్ సైజ్ 1 ఇచ్చినప్పుడు. అదే బ్లాక్ సైజ్ 2 ఇచ్చామనుకోండి, ఫస్ట్ ఈ ఫైల్లో ఉన్న 2 రికార్డ్స్ని, తర్వాత ఈ 2 రికార్డ్స్ని, తర్వాత ఈ 2 రికార్డ్స్ని తీసుకుంటుంది. ఓకే, తర్వాత 2 రికార్డ్స్ లేవు అనుకోండి, ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని రికార్డ్స్ని తీసుకుంటుంది. ఇక్కడ లేవు, ఇక్కడ లేవు, ఇక్కడ లేవు. సో నువ్వు ఇచ్చే బ్లాక్ సైజ్ని బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లాక్ సైజ్ 3 ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఈ 3 రికార్డ్స్, తర్వాత ఈ 3 రికార్డ్స్, తర్వాత ఈ 3 రికార్డ్స్. లైక్ ఎలా వర్క్ చేస్తుంది, నీ కన్కర్నేట్ కంపోనెంట్లా వర్క్ చేస్తుంది ఇప్పుడు. అవునా, నీకు ఎప్పుడు నీ రికార్డ్స్ ఈక్వల్గానే అయితే ప్రతి దాంట్లో, దీంట్లో 3, దీంట్లో 3, దీంట్లో 3 అయితే, నేను బ్లాక్ సైజ్ 3 ఇచ్చాను అనుకోండి, సేమ్ నీ కన్కర్నేట్ కంపోనెంట్లా వర్క్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ గ్రాఫిక్ చూడ్ చేస్తున్నాను. ఓకే, బ్లాక్ సైజ్ 1 ఇచ్చా, దీంట్లో డేటా 1, 2, 3 ఉంది, దీంట్లో 2, 3, 4 ఉంది, దీంట్లో 3, 4, 5 ఉంది. ఓకే, 3, 4, 5 ఉంది. ఇప్పుడు అవుట్పుట్ చూడండి ఒకసారి. డేటా ఇన్పుట్లో ఏముంది, దీంట్లో 1, 2, 3 ఉంది, దీంట్లో 2, 3, 4 ఉంది, దీంట్లో 3, 4, 5 ఉంది. ఇలా ఉంది. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఎలా రావాలి, 1, 2, 3 రావాలి, తర్వాత 2, 3, 4 రావాలి, తర్వాత 3, 4, 5 రావాలి. ఇప్పుడు అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి, చూడండి 1, 2, 3, 2, 3, 4, 3, 4, 5 వచ్చిందా ఇలా. ఓకే, ఒకవేళ నేను ఇక్కడ బ్లాక్ సైజు 3 ఇచ్చా, అప్పుడు నీ కన్కర్నేట్లా కాంపోనెంట్లా వర్క్ చేస్తుంది. అంటే ఫస్ట్ ఈ ఫైల్లో ఉన్న డేటా, తర్వాత ఈ ఫైల్లో ఉన్న డేటా, తర్వాత ఈ ఫైల్లో ఉన్న డేటా 1, 2, 3, 1, 2, 3, 2, 3, 4, 3, 4, 5 వరుసగా వచ్చేస్తాయి డేటా మొత్తం. చూడండి 1, 2, 3, 2, 3, 4, 3, 5, 3, 4, 5. హలో నాగేంద్ర, ఏంటండి వాయిస్ బ్రేక్ వస్తుందండి మీది బాగా, ఏదో డిస్టర్బెన్స్ ఉంది. ఈ కాంపోనెంట్ మనం ఎక్కడ యూజ్ చేయమండి, తక్కువ యూజ్ చేసేది, చాలా 1%, 2% అంతే. మనం వాడేది 2 కాంపోనెంట్స్, ఒకటి కన్కర్నేటివ్, గ్యాదర్, 2. ఈ 3 ఫ్లోస్ ఇచ్చే డేటాని సింపుల్గా మెర్జ్ చేసి ఇక్కడ కంబైన్ చేసి మనకు అవుట్పుట్ కావాలనుకుంటే గ్యాదర్ ఇచ్చేస్తాం బెస్ట్ ప్రిఫరెన్స్ కోసం. అలా కాదు, నాకు ఇక్కడ నుంచి ఎడర్ డేటా వస్తుంది, ఇక్కడ నుంచి డీటెయిల్ డేటా వస్తుంది, దీని నుంచి టైలర్ చేసి వస్తుంది, ఈ మూడింటిని కంబైన్ చేయాలంటే కన్కర్నేట్ కాంపోనెంట్ వాడతాం అంతే. హలో హలో నాగేంద్ర, చెప్పండి బ్రో. ఓకే, కాల్లో ఉన్నారు అతను. ఇప్పుడే ఒక కాల్ వచ్చింది. ఓకే ఓకే ఫైన్. సో ఇవి కన్కర్నేటివ్, గ్యాదర్, మెర్జ్, ఇంటర్లీవ్ కాంపోనెంట్స్ గురించి. ఈ కాంపోనెంట్స్ అయిపోయినాయి, ఇంకా డీపార్టిషన్ కాంపోనెంట్స్ అయిపోయింది. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టాపిక్ అంతే ఇది. నెక్స్ట్ రీడిఫైన్ ఫార్మేట్ కాంపోనెంట్. రీడిఫైన్ ఫార్మేట్ అనేది డీపార్టిషన్ కాంపోనెంట్ కాదు, అది మిస్లేనియస్ కాంపోనెంట్. ఈ కాంపోనెంట్ గురించి కూడా చెప్తాను. ఇది బోత్ ఆర్ సిమిలర్ టు రీఫార్మేట్ కాంపోనెంట్ అనమాట. రీఫార్మేట్ కాంపోనెంట్కి దీనికి ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు, ఒకటే డిఫరెన్స్. దానికి డిఫరెన్స్ గురించి చెప్తాను నేను. రీఫార్మేట్లో మీరు కాంపోనెంట్ ఓపెన్ చేస్తే, రీఫార్మేట్ కాంపోనెంట్ మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, రీఫార్మేట్లో మనం పారామీటర్స్ అనే ట్యాబ్ ఉంది. ఈ పారామీటర్స్లో కౌంటు, ట్రాన్స్ఫార్మ్, సెలెక్ట్ ఇవన్నీ ఉన్నాయి. అవునా, ట్రాన్స్ఫర్మేషన్ చేయొచ్చు, ఫిల్టర్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు మనం ఈ రీఫార్మేట్లో. కానీ రీడిఫైన్ ఫార్మేట్లో మనకు అటువంటి పారామీటర్స్ ట్యాబే లేదు, నథింగ్. మరి ఏం చేస్తున్నాం అంటే, ఇన్పుట్లో మీకు ఏమైనా ఒక 5 ఫీల్డ్స్ వస్తుంటే నాకు అవుట్పుట్కి ఓన్లీ 2 ఫీల్డ్సే కావాలి. ఓకే, నీ మెటా డేటాను చేంజ్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఈ రీడిఫైన్ ఫార్మేట్. అంటే పేరులోనే ఉంది రీడిఫైన్ ద ఫార్మేట్, అంటే రీడిఫైన్ యువర్ డిఎంఎల్ అన్నట్టుగా. ఆల్టర్ యువర్ కాలమ్స్ ఆర్ చేంజ్ యువర్ కాలమ్ నేమ్స్ అన్నట్టుగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇన్పుట్లో ఏమొస్తుంది, ఇది అనుకోండి 3 కాలమ్స్ వస్తున్నాయి, నాకు ఓన్లీ 2 కావాలి అవుట్పుట్లో. ఓకే చూడండి, అంటే నేను ఒకటే తీసుకున్నా లొకేషన్. ఒకవేళ నువ్వు కాలం నేమ్ మార్చుకోవాలి, లొకేషన్ వస్తుంది, నాకు ఇదంతా వద్దు, ఓన్లీ లొకేషన్ అని చెప్పి ఇలా రాసుకోవాలి సింపుల్గా, LOC.
ఇటువంటి జస్ట్ నీ డిఎంఎల్ చేంజ్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అంతే ఇది. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. సో నీకు ఇన్పుట్ నుంచి 4 రికార్డ్స్ వస్తున్నాయి. ఫీల్డ్స్ ఎన్ని చూడండి ఒకసారి. ఫీల్డ్స్ కస్టమర్ ఐడి, కస్టమర్ నేము, లొకేషను. సో 3 ఫీల్డ్స్ వస్తున్నాయి. నీకు అవుట్పుట్లో చూడండి, సింపుల్గా నేను ఏం పెట్టాను, లొకేషన్ అని పెట్టాను మొత్తం అంతే. ఓకే, మొత్తం అన్ని డేటా అంతా ఒకేసారి రీడ్ చేసుకుంటుంది. చూడండి, దీనికి దానికి డిఫరెన్స్ చూడండి. ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. ఓకే, ఇలా తీసుకుంది ఒకటే ఫీల్డ్ కింద. 1 శ్రీని చెన్నై, 2 ఇలా తీసుకున్నాం. ఓకే, ఎలా చేయొచ్చు రీడిఫైన్ ఫార్మేట్ అంటే నీ కాలమ్స్ మాత్రం, నీ రికార్డ్స్ అంతా సేమే. నీ డేటాను మనం ఏం చేంజ్ చేయలేము. డేటాని ఎప్పుడు ఓన్లీ ఈ కాలమ్స్ కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, లొకేషన్ 3 ఫీల్డ్స్ ఉంటే ఒక 1 ఫీల్డ్ తీసుకోవచ్చు, 2 ఫీల్డ్ తీసుకోవచ్చు, లేకుంటే కాలం నేమ్ చేంజ్ చేసుకోవాలన్నా. ఇప్పుడు లొకేషన్ ఉంది, ఇక్కడ ఎల్ఓసి అని పెట్టాను, ఇక్కడ కస్టమర్ నేమ్ ఉంది. ఇట్లా ఫీల్డ్ నేమ్ చేంజ్ చేసుకోవడానికి, ఫీల్డ్ని తగ్గించుకోవడానికి అంత మాత్రం ఉపయోగపడుతుంది రీడిఫైన్ ఫార్మేట్ అంటే. నథింగ్. ఇంకా ఇక్కడ మనకి కాంప్లిసిటీ ఏం లేదు, ఇక్కడ ఏం చేయకూడదు, పారామీటర్స్ అనే ట్యాబ్ కూడా లేదు. ఓకే, సో ఇప్పుడు మనం దీంతోనే మేము హెడర్, ట్రైలర్ ఇంకా బాడీ సపరేట్ చేసుకున్నాం బ్రో ఈ ఫార్మాట్ తోనే. ఓకే, రీడిఫైన్ ఫార్మాట్ తోనా? యా ఏం చేసామంటే సపరేట్ చేసుకొని ఉండరు, నాది సపరేట్ చేసుకోరు. ఓన్లీ డిఎంఎల్ చేంజ్ చేసి ఉంటారు. అంటే మెటా డేటా ఏదైతే వస్తుందో ఆ కాలమ్స్ నేమ్స్ మార్చుంటారు మీరు అక్కడ. ఓకే, ఒకసారి మీరు గ్రాఫ్ ఓపెన్ చేయండి, నేను చూపిస్తాను కావాలంటే. ఒక నిమిషం ఆగండి. ఒక్కసారి షేర్ చేయండి. నాకు అదే నా గ్రాఫ్స్ లో కొంచెం రిక్వెస్ట్ సెండ్ చేశాను మీకు. ఓకే, ఒక్క నిమిషం. హలో, చెప్పాలి. యా లేరా? ఇప్పటివరకు మీరు ఉన్నారా లేదా? లేదు, ఉన్నాను. ఒకసారి గ్రాఫ్ ఓపెన్ చేయండి. ఓకే, షేర్. యా, ఇది కనిపిస్తుంది కదండి, నేను పెద్దగా చేస్తాను. ఓకే, ఇక్కడ చూస్తే ఇక్కడ సేమ్ మీరు ఇచ్చినట్టే అది మన శివ గారు ఇట్లా ఇచ్చేసారు, స్ట్రింగ్ స్లాష్ అండ్ లైన్. ఇక్కడ పేరు ఏది ఇచ్చినా ఫరక్ పడదు కదా బ్రో? అంటే కరెక్ట్, ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, ఎంబెడ్ ఇచ్చేసాడు.
ఇక్కడ రిమూవ్స్ హెడర్ అండ్ ట్రైలర్ ఇక్కడ ఎట్లా ఇచ్చామంటే ఫంక్షన్ లో ఎడిట్ ఒక్క నిమిషం టెక్స్ట్ వీలో చూస్తే సింపుల్ చూసారా అంటే లైన్ ఫస్ట్ మేము ఓన్లీ హెచ్ఏ ఉంది మాకు హెడర్ అని రాదు సో 1,1 అంటే హెచ్ఏ తీసుకుంటది కదా ఓకే హెచ్ ని 0 పోర్ట్ ఎల్సిఫ్ స్ట్రింగ్ సబ్స్ట్రింగ్ 1,1 ట్రైలర్ అయితే సెకండ్ పోర్ట్ ఓకే బాడీని ఫస్ట్ పోర్ట్ ఇది కరెక్ట్ బ్రో ఇది లాజిక్ ఓకే ఇదైనా క్లియరే వీటికి చాలా వేస్ ఉన్నాయి ఎలా అయినా రాసుకోవచ్చు ఏం కాదు అంటే హెడర్ని 0 పోర్ట్ పంపించారు ట్రైలర్ని సెకండ్ పోర్ట్ పంపించారు బాడీని ఫస్ట్ పోర్ట్ పంపించారు ఓకే ఇంతవరకు సెగ్రిగేషన్ అయిపోయింది అంటే ఫ్లోస్ని డివైడ్ చేశారు 3 ఫ్లోస్గా డివైడ్ చేశారు ఇప్పుడు స్ట్రింగ్ సబ్ స్ట్రింగ్ 1,1 ఇజ్ ఈక్వల్ టు టీ అంటే అది కంట్రోల్ టీ కోసం వెతుకుతుంది కదా సింగిల్ లెటర్ టీ కోసం అవునవును అవును కరెక్ట్ కరెక్ట్ ఫస్ట్ లెటర్ టీ అయితే ఫస్ట్ లెటర్ హెచ్ కోసం టీ కోసం చూస్తుంది ఓకే ఓన్లీ హెచ్ సింగిల్ లెటర్ ఒక టీఎల్ఎల్ అని అంటే మళ్ళీ అది తీసుకోదు ఎందుకంటే మనం 1,1 ఇచ్చాం అవునవును టీ తీసుకోదు అంటే ఎలానే రాసుకోవచ్చు మీకు ఏమో చెప్పాను కదా నేను హెచ్ అని వచ్చిన హెడర్ అని చెప్పిన రాసిన హెడరే 0 అనేది తీసుకోవచ్చు అంటే ఐడెంటిఫైడర్ అనేది ఎలానే తీసుకోవచ్చు అనమాట రికార్డ్ని ఐడెంటిఫై చేసేది ఎలానే తీసుకుంటారు వాళ్ళు స్టార్టింగ్లో కానీ మనకు ఫస్ట్ హెడర్ అయితే మధ్యలో బాడీ థర్డ్ ట్రైలర్ కదా బ్రో సో మధ్యలో బాడీలో ఏమైనా లెటర్స్ ఉన్నాయి అనుకో హెచ్ఎల్ఎల్ హలో అని ఆ హెచ్ కూడా తీసుకుంటుందా ఆ హెచ్ తీసుకోవద్దు కదా 1 సెకండ్ మధ్యలో డీటెయిల్ రికార్డ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ డీటెయిల్ రికార్డ్స్లో స్టార్టింగ్లో హెచ్తో స్టార్ట్ అవుతుంది అనుకో కన్ఫర్మ్గా అది కూడా తీసుకుంటుంది ఒకసారి మీరు ఇన్సర్ట్ చేసి చూడండి మేబీ స్టార్టింగ్లో రాకపోవచ్చు అందుకని అలా ఇచ్చినట్టున్నారు స్టార్టింగ్ సింగిల్ లెటర్ హెచ్ కాదని హెచ్తో ఏమన్నా పెద్ద లెటర్ వచ్చింది అనుకో హలో అని అది తీసుకుంటుందా ఆ హెచ్ తీసుకుంటుందా కన్ఫర్మ్గా తీసుకుంటుంది మీరు కావాలని టచ్ చేయండి దాని మీనింగ్ అదే అనమాట లైన్ అంటే ఏంటి అక్కడ మొత్తం రికార్డ్స్ ఫైల్లో ఉండి మొత్తం రికార్డ్స్ని తీసుకుంది లైన్ అంటే ఓకే అప్పుడు లైన్లో ఫైల్లో ఉండే మొత్తం రికార్డ్స్లో ఒకరితో స్టార్ట్ అయ్యి ఒకరితో ఎండ్ అయ్యే క్యారెక్టర్ హెచ్గా ఉంటే ఆ రికార్డ్స్ మొత్తం డిస్ప్లే చేయమని చెప్పింది ఆ రికార్డ్స్ మొత్తాన్ని 0 పడిపోమని చెప్పింది ఓకే మళ్ళీ ఇది డిఎంఎల్ ఎలా చేంజ్ చేద్దాం బ్రో డిఎంఎల్ కాదు ఇది కరెక్టే లాజిక్ కరెక్టే కాకపోతే మనకు డీటెయిల్ రికార్డ్స్లో స్టార్టింగ్లో హెచ్తో స్టార్ట్ అవ్వకూడదు అలా చూసుకోవాలి హెచ్తో స్టార్ట్ అవ్వకూడదు టీతో స్టార్ట్ అవ్వకూడదు అలా ఉంటేనే రికార్డు మీ బిజినెస్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుంది ఏమాత్రం మీకు డీటెయిల్ రికార్డ్స్లో స్టార్టింగ్లో హెచ్ కానీ టీ కానీ వచ్చిందంటే అవి కూడా ఆ పోర్ట్లోకి వెళ్ళిపోతాయి 0 పోర్ట్లోకి సెకండ్ పోర్ట్లోకి వెళ్ళిపోతాయి అదే అందుకని కాన్ఫిడెంట్గా చేసినట్టున్నారు డీటెయిల్ రికార్డ్స్లో అసలు మీకు డెసిమలే రాను అన్ని ఓన్లీ డెసిమల్ వాల్యూస్ వస్తున్నట్టున్నాయి ఇట్లా స్ట్రింగ్స్ రానట్టున్నాయి అందుకని కాన్ఫిడెంట్గా చేశారు మీకు ఫస్ట్ కాలం సంథింగ్ ఇన్క్యూ నెంబర్ ఏదో ఉంటుంది అకౌంట్ నెంబరో క్రెడిట్ కార్డ్ నెంబరో సమ్ డెసిమల్ వాల్యూ ఉంటుంది అందుకని ఇలా రాశారు లాజిక్ ఫస్ట్ కాలం కాకపోయినా 5th 6th కాలం వచ్చిన వెళ్ళిపోతుంది కదా బ్రో అట్లా లేదు ఫస్ట్ మీకు రికార్డు స్టార్ట్ అయితే ఇప్పుడు ఒకటో క్యారెక్టర్తో స్టార్ట్ చేసి ఫస్ట్ క్యారెక్టర్ అలా రావాలన్నమాట ఓకే 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 స్ట్రింగ్ సబ్ స్ట్రింగ్ ఓన్లీ ఫస్ట్ క్యారెక్టర్ చూస్తుందా అదేంటది నాది మీకు స్క్రీన్ కనిపిస్తుందా మీకు యా సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఇలా ఉందనుకోండి ఓకే సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందా లోక్ నా దగ్గర డేటా ఎలా ఉందంటే హెచ్ ఓకే ఫైల్ నేమ్ వచ్చేసి శాంపిల్ డాట్ డేట్ ఓకే ఇలా ఉంది తర్వాత వచ్చేసి డేట్ వచ్చేసి ఒక 2007 ఇయర్ ఉంది అనుకోండి ఇక్కడ డీటెయిల్ రికార్డ్స్లో ఇక్కడ డి ఉంది స్టార్టింగ్లో ఐడెంటిఫైరు ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ ఫీల్డ్ సంథింగ్ లైక్ ఏదో ఒక అకౌంట్ నెంబర్ కానీ ఇట్లా ఉండొచ్చు లేకుంటే డి లేకపోయినా కానీ నాకు డి కూడా లేకపోయినా కానీ సమ్ అకౌంట్ నెంబర్ 1 2 3 4 నెక్స్ట్ సమ్ ఒక అకౌంట్ నెంబరు సగం ఇట్లా ఉన్నాయి లాస్ట్ రికార్డు ట్రైలర్ రికార్డు ఇలా 3 అని ఉంది అప్పుడు ఏంటి లైన్ అంటే ఏంది ఈ మొత్తం రికార్డ్స్ కన్సిడర్ చేస్తా లైన్ అంటే ఎందుకంటే నేను చెప్పాను కదా అక్కడ మీరు డిఎంఎల్ యాక్సెప్ట్ చేయాలంటే స్ట్రింగ్ స్లాష్ అని ఇచ్చాను కదా స్ట్రింగ్ స్లాష్ అంటే ఏంటి ఈ మొత్తం రికార్డ్స్ని తీసుకుంటుంది ఓకే అప్పుడు ఫస్ట్ ఈ రికార్డ్ని చెక్ చేస్తుంది ఈ రికార్డులో ఒకటో క్యారెక్టర్తో స్టార్ట్ చేసి ఒకటో క్యారెక్టర్తో ఎండ్ అయ్యే క్యారెక్టర్ హెచ్తో ఏమైనా ఉందా లేదో చూస్తుంది సో ఇది ఉంది
ఇక్కడ ఉందా ఒకటో క్యారెక్టర్ స్టార్ట్ చేసి ఒకటి ఏముంది ఇక్కడ 1 వస్తుంది. సో అది హెచ్ కాదు, టీ కాదు, ఇది కూడా కాదు, ఇది కూడా కాదు, తర్వాత ఇది ఒకటి టీ ఉంది. సో ఓన్లీ ఈ రికార్డు ఒక పోర్ట్లోకి వెళ్ళిపోతుంది, ఈ రికార్డు ఒక పోర్ట్లోకి వెళ్తుంది. ఈ రిమైనింగ్ రికార్డు మొత్తం డీటెయిల్ రికార్డ్స్ ఇంకా. ఓకే, సో ఇక్కడ హెచ్ లేదు కాబట్టి ఇక్కడ 7 ధర హెచ్ ఉంది అనుకో, అప్పుడు ఇక్కడ 7 దగ్గర హెచ్ ఉందంటే కంపల్సరీగా అది హెడర్ పోర్ట్లోకి వెళ్ళిపోద్ది, దీంట్లోకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే మాకు కస్టమర్ నేమ్ అనే కాలం ఉంది బ్రో. సో మళ్ళీ అది కస్టమర్ నేమ్ ఉంది ఓకే, కానీ మీకు స్టార్టింగ్లోనే ఉందా అంటున్నాను. ఇక్కడ ఫస్ట్లోనే వస్తుందా, ఫస్ట్ ఫీల్డ్ అదేనా అంటున్నాను. ఏ ఫస్ట్ ఫీల్డ్? ఫస్ట్ ఫీల్డ్ మీకు డేటా నుంచి వచ్చేటప్పుడు ఈ ఫస్ట్ ఫీల్డ్ కస్టమర్ నేమే ఉందా, లేకుంటే సమ్ ఐడి ఇంకేమైనా ఉంది? ఇలా లేదా మీకు డిఎన్ లేదా, ఇట్లా లేదా? ఫస్ట్ ఫీల్డ్ కస్టమర్ లేదు బ్రో. ఒక్కసారి ఇది మినిమైజ్ చేయండి, మీ స్క్రీన్ చూపిస్తాను. ఓకే ఫైన్. షో మై స్క్రీన్. ఈ డిఎంఎల్ మేమే రాసుకున్నాం బ్రో, లేకపోతే డేటా నేనే రాసుకున్నాం. ఒకసారి నాకు ఇన్పుట్ డేటా చూపించండి. ఓకే, రావట్లేదు కదా మీకు. బి వస్తుంది, బాడీ అని వస్తుంది. ఓకే, సెకండ్ బి అని వస్తుంది. ఫస్ట్ది బి అని వస్తుంది. ఒకవేళ బి లేదనుకోండి, ఒకవేళ మీకు బి రావట్లేదు అనుకోండి, ఏమొస్తుంది తర్వాత డెసిమల్ వాల్యూస్ వస్తున్నాయి కదా, 2 3 4 5 5 6 అలా వస్తుంది. సో మీకేం ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ ఏదన్నా స్ట్రింగ్స్ లాంటిది వస్తే అప్పుడు మీకు ప్రాబ్లం. ఓకే ఓకే, ఇక్కడ 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 హెచ్ వచ్చింది కదా, మళ్ళీ ఇది దానికి సంబంధం లేదు. ప్రతి రికార్డులో ఫస్ట్ క్యారెక్టర్ ఓన్లీ, ప్రతి రికార్డులో స్టార్టింగ్ లో ఫస్ట్ క్యారెక్టర్ హెచ్ రాకూడదు, టీ రాకూడదు. డౌన్ స్ట్రింగ్ అంటే ఎందుకంటే మనం 1,1 అని ఇచ్చాను కదా. అవును, అంటే లైన్ అదే అనమాట, ప్రతి రికార్డులో ఫస్ట్ క్యారెక్టర్. ఓకే బ్రో, అది మేము చాలా చూసి కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. స్ట్రింగ్ ప్యాడింగ్ అంటే ఫిక్స్డ్ లెంత్ తీసుకుంటుంది కదా బ్రో అది. ప్యాడింగ్ అంటే నీకు ఎన్ని క్యారెక్టర్స్ ప్యాడింగ్ చేయాలి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎన్ని క్యారెక్టర్ వరకు కావాలి నీకు అని చెప్పి ఫంక్షన్స్ చెప్పేటప్పుడు చెప్పాను, గుర్తుందా మీకు? స్ట్రింగ్ ఎల్ఆర్ ప్యాడింగ్ అవన్నీ. ఓకే, నేను ఇక్కడ స్ట్రింగ్ ప్యాడింగ్ 1,6 తీసుకుంటే హెచ్ నుంచి సి వరకు తీసుకుంటుంది కదా. అవును, కరెక్ట్. సో దానికి కామా అవన్నీ చూడదు కదా, లేకపోతే కామా అంటే ఆగిపోతుందా? అట్లేం లేదు, నువ్వు ఎన్ని క్యారెక్టర్ల వరకు నువ్వు తీసుకోవాలి ప్యాడింగ్ అనేది ఒక ఫీల్డ్కి. అప్పుడు ఏం చేస్తామంటే హెచ్ తర్వాత 0,0,0,0 అలా వస్తుంది, అంటే స్ట్రింగ్ అయితే బ్లాంక్ వస్తుంది, డెసిమల్ అయితే 0తో ఫేడ్ అవుద్ది. ఓకే, జనరల్ గా మనము హార్డ్ కోడెడ్ వాల్యూస్ ఇవ్వాలంటే అవుట్పుట్ కి స్ట్రింగ్ ప్యాడింగ్ చేస్తారు కదా. అంటే స్ట్రింగ్స్ అయితే స్ట్రింగ్ ప్యాడింగ్ చేయాలి హార్డ్ కోడ్ వాల్యూస్, డెసిమల్ అయితే డెసిమల్ వాల్యూస్ ఇవ్వాలి మీకు వచ్చే డేటా టైప్ని బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ వచ్చింది అనుకోండి, స్ట్రింగ్ ఎలా ప్యాడేస్తాం అప్పుడు హార్డ్ కోడ్ చేస్తాం, నీకు వాల్యూస్ దేంతో ప్యాడింగ్ చేయాలో అది ఇవ్వాలి. అది రిక్వైర్మెంట్ని బట్టి మీకు ఏది ఇచ్చారు ప్యాడింగ్ చేయమని చెప్పి, ఏదైనా క్యారెక్టర్ ఇచ్చారు ఈ వాల్యూతో చేయమని. ఒకటేమో T016 ఇచ్చారు, ఇంకోటి LND అని ఇంకోటి ఏదో ఇచ్చారు. అప్పుడు డైరెక్ట్గా అది మెన్షన్ చేయాలి మీరు. అప్పుడు దేంతో ప్యాడింగ్ చేయాలనుకున్నా అది మెన్షన్ చేయాలి. ఓకే, స్ట్రింగ్ ప్యాడ్ అని ఇచ్చి ఆ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 3, LRD అని ఇచ్చారు కదా. అవును, కరెక్ట్. ఓకే ఓకే, ఇక్కడ మనము అవుట్పుట్ ఇంకోటి ఏమన్నారంటే ఇన్పుట్ పోర్ట్ నుంచి అవుట్పుట్ పోర్ట్ నుంచి వెళ్తుంది కదా, ఆ పోర్ట్ ఎప్పుడు అదే పేరు ఉంటుంది అన్నారు. సో అప్పుడు స్ట్రింగ్ ప్యాడింగే వాడాలి కదా. ఏంటి ఇన్పుట్ పోర్ట్ నుంచి? అర్థం కాలేదు నాకు. ఇప్పుడు ఇన్పుట్ పోర్ట్ నుంచి RSC కోడ్ ఉంది బ్రో, కోడ్ ఎప్పుడు CDC ఉంటుంది, చేంజ్ కాదు. ఎంత అవుట్పుట్ వచ్చినా అవుట్పుట్ పోర్ట్ లో హార్డ్ కోడ్ చేయండి అన్నారు, అదే వాల్యూ ఉంటుంది అన్నారు. అవును, ఓకే. సో అప్పుడు మేము ఏం చేసినామంటే స్ట్రింగ్ అండర్స్కోర్ ప్యాడింగ్ అవుట్పుట్ పోర్ట్ 3, ఆ స్ట్రింగ్ పేరు ఇచ్చినాం. సో ఆ 3 క్యారెక్టర్స్ వస్తుంది, 3 కన్నా ఎక్కువ వస్తే స్ట్రింగ్ ప్యాడింగ్ తీసుకోదు, ఎందుకంటే మనం ఫిక్స్డ్ లెంత్ ఇచ్చేసినాం ఇక్కడ 3 అని. ఓకే, ఒకసారి చూపిస్తారా నాకు అది ఎలా, అది ఎక్కడ చేశారు? అంటే మీరు ఇది టెస్టింగ్ డేటా తీసుకున్నారా, టెస్ట్ చేస్తే తీసుకున్నారా ఇక్కడ? మీరు 5 రికార్డ్స్ టెస్ట్ తీసుకున్నట్టున్నారు కదా. అవునవును బ్రో, నేను ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఎగ్జాంపుల్ SRC కోడ్ ఇప్పుడు T14 ఉంది బ్రో. అయితే మేమేం చేసినామంటే స్ట్రింగ్ అండర్స్కోర్ ప్యాడ్
ఇక్కడ 3 క్యారెక్టర్స్ కదా, 3 కామా T14 సింటాక్స్ ఇట్లా ఇది, ఇచ్చాం. సింటాక్స్ ఇది కాదే, ఇలా కాదు. ఓకే, టోటల్ నీకు 3 క్యారెక్టర్స్ ఉండాలి, అది T14 అయి ఉండాలా? మీది ఒక్క నిమిషం, నాకు మీకు ఇస్తాం హౌస్ నాగేంద్ర శ్రీనివాసులు. Yes. ఇప్పుడు చూడండి. ఓకే, అది రిక్వైర్మెంట్ చూపించండి నాకు. మీకు మ్యాపింగ్ డాక్యుమెంట్లో మీరు ఇచ్చింది ఒకసారి రిక్వైర్మెంట్ చూపించండి. ఓకే, ఎలా ప్యాడింగ్ చేయమని చెప్పారని. ఎలా ప్యాడింగ్ చేయమని అది చెప్పింది ఇవ్వలేదు, చూపిస్తాను. ఇన్ జనరల్ ఎగ్జాంపుల్ అడుగుతున్నా బ్రో మీకు. ఒకవేళ మాకు ఎందుకంటే హార్డ్ కోడెడ్ వాల్యూస్ ఇవ్వమన్నారు, సో ఇన్ జనరల్ గా ఇగో ఇలా హార్డ్ కోడెడ్ టు 016 ట్రాన్స్ కోడ్ హార్డ్ కోడెడ్ టు 016 అంటారు. ఓకే ఓకే, ఇది హార్డ్ కోడ్ అంటే ఇలాంటప్పుడు నువ్వు డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చేయాలి. ఓకే యాక్చువల్గా వీటిని అంటే ఇంతకుముందు మీకు చూపించాను కదా, అంటే ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి, కనిపిస్తుందా మీకు? ఇంతకుముందు మీకు రీఫార్మేట్లో లోకల్ వేరియబుల్స్ చెప్పేటప్పుడు చెప్పాను నీకు, లోకల్ వేరియబుల్స్ గ్లోబల్ వేరియబుల్స్ అని చెప్పి కాన్సెప్ట్. సో ఇక్కడ రీఫార్మేట్, ఓకే లేకపోతే మనకు అట్లా హార్డ్ కోడెడ్ ఇస్తున్నారంటే జస్ట్ అవుట్ పోర్ట్ లో డైరెక్ట్ మనం డబుల్ అపోస్ట్రోఫీస్ ఇచ్చి ఇప్పుడు చూడండి కదా. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఇండర్ స్టార్ ఇచ్చాను, ఇక్కడ ఏం చేశాను, ఈ 100 అనేది ఏం చేశాను, హార్డ్ కోడ్ చేశాను అంటే వాల్యూ అని దానికి. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏం పెట్టావు, నువ్వు దాని ఫీల్డ్ నేమ్ చెప్పు నాకు. ఫీల్డ్ నేమ్ ఏదో ఇచ్చావు కదా, ట్రాన్స్కోడ్. అప్పుడు ఏం చేస్తావు, ఇంతే కదా, అంతే. దీనికి ఇంకో దానికి ఏదో చెప్పారు కదా, ట్రాన్స్కోడ్కి వాల్యూ ఎంత, T12 ఏదో ఒకటి మంది తీసుకుని. ఇక్కడ చూడు దీనికి, అంటే ఇది కాంబినేషన్ ఆఫ్ ద డెసిమల్లోనే వస్తున్నాయి కాబట్టి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 ఇస్తున్నాను, ఎన్ని కన్ఫ్యూజ్ లేకుండా. ఇది స్ట్రింగ్ ఉంది, ఓకే. సో దీనికి ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను నేమ్ అని ఇచ్చాను, నేమ్ అని చెప్పి. ఓకే, ఇప్పుడు ఈ ఫీల్డ్స్ అన్ని ఇన్పుట్ నుంచి ఏదైతే వస్తున్నాయి యాజ్ ఈజ్ వస్తున్నాయి, ఆ 2 ఫీల్డ్స్ మాత్రమే నేను హార్డ్ కోడ్ చేశాను. అట్లా హార్డ్ కోడ్ చేయమని చెప్తున్నారు అనమాట వాళ్ళు. ఓకే, అర్థమైంది. కొన్ని వాటికి ఇన్పుట్ నుంచి కనెక్ట్ చేయొద్దు, కానీ డైరెక్ట్ అవుట్పుట్ లో హార్డ్ కోడ్ వాల్యూస్ ఇవ్వమంటే డైరెక్ట్. ఓకే, డైరెక్ట్ మధ్యలో మనము డేటా అవునవును రాసేసి దానికి మ్యాప్ చేసుకుంటే అయిపోతుంది కదా, ఇన్పుట్ మ్యాప్ చేయకుండా డైరెక్ట్ గా హార్డ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ మనం ఇప్పుడు చూడండి, propagate from neighbors an option. ఓకే, ఇది సరిగ్గా రీచ్ చేయదు. సరే ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు చూడండి, ఇన్కమ్ వరకు మొత్తం ఇన్పుట్ నుంచి తీసుకున్నాం, ఇన్నర్ స్టార్ అవుటర్ స్టార్ సేమ్. వీటికి చూడండి డైరెక్ట్ హార్డ్ కోడింగ్ అనమాట, దీనికి హార్డ్ కోడ్ సేమ్ వాల్యూస్ అనమాట, అన్ని రికార్డ్స్ ఇస్తాను. అలా చెప్పారనమాట, కొన్ని ఫీల్డ్స్కి హార్డ్ కోడ్ చేయండి అని. ఓకే, అర్థమైంది బ్రో. ఈ స్ట్రింగ్ ప్యాడింగ్ వాడలేమా ఇది బ్రో? స్ట్రింగ్ ప్యాడింగ్ ఎప్పుడంటే మీకు ఇన్పుట్లోంచి సమ్ వాల్యూ వస్తున్నప్పుడు, ఇన్పుట్లోంచి వచ్చే వాల్యూకి నువ్వు ఏదైనా ప్యాడ్ చేయాలనుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి జెండర్ వస్తుంది ఇక్కడ నుంచి, సో సమ్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు దీనికి జిప్ వస్తుంది, లేకుంటే స్టేట్ వాల్యూ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్. దీనికి నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు చూడండి ఎడిట్ రూల్, స్టేట్ అనే వాల్యూకి ఎక్కడున్నా కానీ, స్టేట్ వద్దులే, చిప్ తీసుకుంటా. ఓకే, ఈ వాల్యూ తీసుకుంటా, ఎందుకంటే డెసిమల్ వాల్యూ కాబట్టి. ఈ వాల్యూ మీద 1 సెకండ్, ఎడిట్ రూల్, స్ట్రింగ్ ఎల్ఆర్ ప్యాడ్ ఆర్ ఏదో ఒక ప్యాడ్. ఓకే, మనకి ఎల్ ప్యాడ్ ఉంది, ఎల్ఆర్ఈ ప్యాడ్ ఉంది. సో లెఫ్ట్ సైడ్ ప్యాడ్ తీసుకుంటాను నేను, స్ట్రింగ్ ఎల్ ప్యాడ్. ఇది సింటాక్స్. ఏ ఫీల్డ్ మీద చేస్తున్నాను నేను, స్టేట్ మీద చేస్తున్నాను. సో నీకు మొత్తం ఎంత లెంత్ కావాలి అనేది ఇక్కడ ఉంటుంది మామూలుగా, నువ్వు దేంతో చేయాలనుకుంటున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా ఇప్పుడు. అవును, మీరు ఇవి ఎగ్జాంపుల్ చూసుకుంటున్నారు మీరు దీంట్లో హెల్ప్ ఫైల్లో.
ఇందులోనే చూసి చేస్తున్నా బ్రో. ఇదే బాగా హెల్ప్ చేస్తుంది, ఎగ్జాంపుల్స్ బాగా ఇస్తారు. ఇది చూడండి. సో నీకు ఓవరాల్గా లెంత్ ఎంత కావాలి, ఏ క్యారెట్తో చేస్తున్నావు అది ఇచ్చారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ దీంట్లో సింటాక్స్ ఇలా ఉంది కదా, ఇది స్టేట్. నీకు మొత్తం జిప్ కోడ్ అంటే ఎన్ని క్యారెక్టర్లు వస్తున్నాయి? జిప్ కోడ్ అంటే మనకు రియల్ టైం ఇక్కడ ఇన్పుట్లో ఒకసారి ఎడిట్ చేద్దాం. 1 సెకండ్. ఇక్కడ ఇచ్చుంటారు కదా ఇన్పుట్లో హార్డ్ కోడ్ చేస్తున్నా అంటే ఫిక్స్డ్ లెంత్ ఇచ్చారు. సో నీకు జిప్ అంటే 5 క్యారెట్స్ వస్తున్నాయి. నాకు నేను 8 క్యారెక్టర్లు కావాలని చెప్పాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎడిట్ రూల్లోకి వెళ్ళేసి స్ట్రింగ్లో ఎల్ ప్యాడ్ పెట్టేసి ఓకే, ఓకే ఏ ఫీల్డ్కి జిప్కి నాకు మొత్తం ఎన్ని క్యారెక్టర్లు కావాలి? నాకు మొత్తం 8 క్యారెక్టర్స్ కావాలి. ఆల్రెడీ 5 వస్తున్నాయి ఇన్పుట్లోంచి. నేను 8 క్యారెక్టర్స్కి నాకు 8 క్యారెక్టర్స్ కావాలి. మొత్తం దేంతో జిప్ ప్యాడ్ కావాలనుకుంటున్నాను, క్యారెక్టర్ 0తో ప్యాడ్ కావాలనుకుంటున్నాను. ఎందుకంటే అది డెసిమల్ కాబట్టి. యాక్చువల్గా ఇది స్ట్రింగ్ డెసిమల్ ప్యాడ్ తీసుకుంటా. ఇదిగోండి డెసిమల్ ప్యాడ్. సో అందుకని నా వాల్యూ జిప్ అంటే ఏంది, జిప్ అనే వాల్యూ డెసిమల్ వాల్యూ కదా. సో డెసిమల్ ఎల్ ప్యాడ్ రాయాలి. సో బై డిఫాల్ట్ నువ్వు ఏమి ఇవ్వలేదు అనుకోండి 0 తీసుకుంటుంది, మనం ఏం చెప్పక్కర్లేదు బై డిఫాల్ట్. ఒకవేళ నువ్వు వద్దు అనుకుంటే వేరే క్యారెక్టర్ ఇవ్వచ్చు. ఓకే ఓకే, అర్థమైంది. అప్పుడు స్ట్రింగ్ అపెండింగ్ లాగా బ్రో, స్ట్రింగ్ కి ఇంకోటి ఏమైనా యాడ్ చేయాలనుకుంటా. అవునవును, అది ప్యాడింగ్ అంటే. ఆల్రెడీ నీకు ఇన్పుట్ నుంచి వస్తున్నప్పుడు సంథింగ్ ఏమైనా నువ్వు యాడ్ చేయాలనుకుంటే అది యాడ్ చేస్తుంది అంతే. హార్డ్ కోడెడ్ ఇవన్నీ మనం చేయము దీంట్లో. ఇది ఇన్పుట్ డేటా. అర్థమైంది. ఇది అవుట్పుట్లో లెంత్ సరిపోలేదు దానికి, అందుకని వచ్చింది అట్లా. చూడండి, ఎందుకంటే అవుట్పుట్లో డెసిమల్ ఆఫ్ 5 ఇచ్చాను కదా నేను ఇక్కడ అవుట్పుట్లో డెసిమల్ ఆఫ్ 5 ఇచ్చాను. మనం వేసిన ఎంత అసైన్ చేస్తున్నాం? 8 అసైన్ చేస్తున్నాం. 8 అసైన్ చేస్తున్నాం. సో ప్రాబ్లం జనరల్ గా మనము ప్రొపగేట్ ఫ్రమ్ నైబర్స్ అని నొక్కొద్దు కదా బ్రో, జనరల్ గా ఎంబెడ్ చేస్తేనే బెస్ట్ ఆప్షన్ కదా. చేసుకోవచ్చు ప్రాపగేట్, మన బెస్ట్ ఏదైనా ఆప్షన్ ఏదైనా చేసుకోవచ్చు. యాక్చువల్గా మేము ప్రాపగేట్ ఫ్రేమ్ నైబర్సే వాడతాము. ఒకవేళ అవుట్పుట్లో మీకు కరెక్ట్గా ఇంత సైజే కావాలని క్లయింట్ చెప్పారనుకోండి, మాకు అవుట్పుట్లో ఇంతే ఉండాలి ఫిక్స్డ్ లెంత్, అలాంటప్పుడు మనం ఏం చేయలేము. ఇంకప్పుడు మనం కన్ఫర్మ్ గా ఒక లెంత్. లేకపోతే అవుట్పుట్ లో కొత్త రికార్డ్ ఉండాలి, ఇన్పుట్ లో రావద్దు ఆ రికార్డ్ అంటే ప్రొపగేట్ ఫ్రమ్ నైబర్స్ నొక్కొద్దు కదా. ఇప్పుడు చూడండి జిప్ ఏమైంది 40541. నేనేం చేశాను 3 అప్డేట్ చేశాను 000 ప్రతిదానికి. ఓకే ఓకే అట్లా అర్థమైంది. మాకు ఇంకోటి ఏమొచ్చిందంటే కొత్త అకౌంట్ నెంబర్ వస్తుంది బ్రో, కానీ అది ఓన్లీ ఒక్క పోర్ట్ దగ్గర స్టార్ట్ అవుతుంది. కొత్త అక్కడి నుంచి అకౌంట్ నెంబర్ కాలం రావాలి. సో మేము ఏం చేసినాం అంటే అక్కడ ప్రొపగేట్ ఫ్రమ్ నైబర్స్ అని నొక్కితే ఇన్పుట్ నుంచి అవుట్పుట్ కి వచ్చేస్తుంది అకౌంట్ నెంబర్. అవునవును అదే ఉంటుంది. సమ్ టైమ్స్ ఇన్పుట్ లో ఉండే ఫీల్డ్స్ అవుట్పుట్ ఫీల్డ్స్ మ్యాపింగ్ డాక్యుమెంట్ లో సేమ్ ఉండవు, డిఫరెంట్ ఉంటాయి అనమాట. అలాంటప్పుడు మనం ఏం చేస్తుంటే ప్రాపగేట్ ఫ్రమ్ నైబర్ తీసుకుంటే సేమ్ వచ్చేస్తాయి మనకు. అలాంటప్పుడు అలా అది చేయకూడదు కాబట్టి ఎంబెడెడ్ క్లిక్ చేసి మన ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు మన ఓన్గా. ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్, ఏ డెలిమిటర్ కావాలంటే ఆ డెలిమిటర్ డిఫైన్ చేస్తాం. ఓకే, అదే మీరు చెప్పింది ఆయన బ్రో. ఇక్కడ గ్యాదర్ లో స్ట్రింగ్ ఇచ్చారు చూడండి, కరెక్ట్ మీరు స్ట్రింగ్. ఓకే గ్యాదర్లోనా మీరు చెప్పారు అంత డేటా ఒకటేసారి తీసుకుంటది అని. అవునవును. సో దాన్ని బట్టి సో ఇందులో